యవనస్తులు విశ్వాసం రూల్స్ గుర్తనని పట్టించుకుని మనుషులు కూర్చోడానికి చోటు చూపించారు. పెద్దలు వస్తున్నప్పుడు రిసీవ్ చేసుకోండి ప్లీజ్. మరి పాట బెంగళూరు ఇంకో బెంగళూరు మార్చవా? బెంగళూరు మార్చుకోలే మార్చు 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 అన్నా ఒక్కసారి ఎల్ఈడిని రెండులో పెట్టు బ్రైట్నెస్ అంటే రెండు అంటే పెట్టి. అదే అన్న అందరికి వచ్చిన చూసారు కనపడతాను డైరెక్ట్ చిన్న పాటల పుస్తకం నుంచి 21 నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలనా యేసయ్యా. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలనా యేసయ్యా. చప్పట్లు కొట్టుకుంటూ పాడుతున్నాం. నాతో కలిసి అందరికి వచ్చిన పెట్టు పెట్టు అలా పెట్టు నీవు నాలోనే
వస్తుంది. ఇది ఈ కెమెరా తమ్ముడు ఆ బ్యాటరీ వస్తుంది అన్న. లేదంటే ఇంత బ్యాక్గ్రౌండ్ ఉంది కదా, అది కింద నుంచి పడేది. ఇది కాదు పెద్దది తమ్ముడు, ఇది కాదు. దేవుని బిడ్డలారా, అది పెట్టేద్దాం అన్న, లేకపోతే అది పర్లేదు. ఇక్కడ కూడి ఉండడానికి గల కారణం ఏంటంటే అందరం యేసయ్యను ఎరిగిన బిడ్డలు ఉన్నాం. కొంతమంది యేసు అంటే ప్రేమ కలిగిన బిడ్డలు ఉన్నారు. మనమందరం ఏ సంఘానికి వెళ్ళినా, ఏ ఆత్మీయ తండ్రి యొక్క సంరక్షణలో పెరుగుతున్నా, మనందరి యొక్క గురి ఏంటంటే మనం యేసుని ఘనపరచాలి, యేసయ్య రాజ్యం కట్టాలి, యేసు నామం పైకెత్తబడాలి. అన్ని నామముల కంటే ఈ నామం పైనామం. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ నిలువబడిన గాయక బృందం మేమందరం కలిసి పాటలు పాడుతుండగా ఫ్రీడమ్ ఏంటంటే, ఇక్కడున్న స్వేచ్ఛ ఏంటంటే, నిలబడి పాడాలనుందయ్యా నాకు అంటే నిలబడి పాడొచ్చు, కాదు నేను నిలబడలేను కూర్చునే ఉంటాను అంటే కూర్చుని పాడొచ్చు. మేము కోరస్లు పాడుతూ ఉండగా, చరణాలు పాడుతూ ఉండగా మాతో ఏకీభవించి స్వరాలు కలిపి రెండవసారి, మీకు వచ్చినదైతే కలిసి, రాకపోతే రెండవసారి ఈ పాటలు పాడి మనమందరం ప్రభువుని చెబుదామయ్యా నువ్వు ఉండబట్టే మేము ఇలాగ ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవునిని గణపరుద్దామండి. నీతో ఉంటే జీవితం వేదనైన రంగుల పైన పాడుకున్నాం. ఫుల్ పెట్టండి. మనమందరం కలిసి వర్ధిల్లేదము. సంవత్సరం దేవుడు మనకు ఆ పాటను పాడుకోమని చెప్పారు వాగ్దానప్పుడు. తర్వాత వీళ్ళకో నీతో ఉంటే జీవితం వర్ధిల్లేదము మన దేవుని మందిరమందు, వర్ధిల్లేదము మన దేవుని పేపర్ ప్లీజ్ సాంక్షన్ కొంచెం జూమ్ అవుట్, కొంచెం జూమ్ అవుట్ అంట. అన్న ఇది ఫుల్ ఉందన్న. మన దేవుని మందిరమందు నాటబడిన వారమై వర్ధిల్లెదము. మన దేవుని మందిరమందు నాటబడిన వారమై ఇతిమంతులమై మోగువేదము. ఇతిమంతులమై
అనుభవింతును ప్రతి మేలును శాశ్వత కృపను మన దేవుని మందిరములో నాటబడినవా సంతోషముగా మార్చును ఆయన మహిమైశ్వర్యము మన దుఃఖము సంతోషముగా మార్చును మన దేవుని మందిరములో నాటబడిన వారమై వర్ధిల్లెదము. మన దేవుని మందిరములో నాటబడిన వారమై నీతిమంతులమై
విశ్వాసి అయిన వారు ఆ కుర్చీ ఖాళీగా ఉంటే ముందుకు వచ్చేయాల. పురుషులు అక్కడ చాలా మంది చూడండి ఎలా నుంచున్నారు, మనకు మర్యాదనా? ప్లీజ్ దయతో ముందుకు వస్తే అక్కడ కుర్చీలో పెద్దలు కూర్చుంటారు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనందరికీ ఒకటే బలం అండి, మనందరికీ ఒకటే బలం అండి, ఒకటే బలం అండి. మనం ఎన్ని రంకెలు వేసినా యేసు రక్తం లేకపోతే నీకు నాకు దిక్కు. స్తోత్రం చెప్పండి మాట నమ్మిన. హల్లెలూయా. యేసు రక్తం మనలను కడిగినది. యేసు రక్తం అయోగ్యులుగా ఉన్న మనలను యోగ్యులుగా మార్చింది. యేసు రక్తం మన దోషమును కడిగింది. యేసు రక్తం వెలివేయబడిన మనులను లోపలికి చేర్చుకుంది. యేసు రక్తం అయోగ్యులను యోగ్యులుగా చేసి పెంట కుప్పల నుండి దీనులను పైకి లేపే రక్తం. ఈ యేసు రక్తమే ఇవాళ ఎన్ని సంఘాలైనా మనమందరం ఇక్కడ చేరి ఉండుటకు గల కారణం ఏంటంటే మనము నిబంధన రక్తములో కడగబడిన దేవుని నిబంధన జనులం. అందరూ చప్పట్లు కొడతారు గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. బలపడల సత్యం. హల్లెలూయా. ఆయన రక్తమే మన బలం, ఆయన రక్తమే మన గర్వం. నేను పడిన నా యేసయ్య రక్తమును బట్టి నేను తిరిగి మరలా లేస్తా. భక్తుడంటాడు, ఓ శత్రువా నన్ను చూసి అతిశయపడవద్దు, నేను కింద పడినను. సాతాను చెప్తా ఉన్నాడు, ఇచ్చుడు ఇఫ్ ఐ ఫాల్ డౌన్, నేను కింద పడినను బికాస్ ఆఫ్ ద బ్లడ్, రక్తమును బట్టి నేను తిరిగి లేస్తాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ వారందరము కూడా ఆ రక్తములో కడగబడబట్టే ఏక మనసుతో ఈ గ్రామమంతా ఈ నడిబొట్టున మన దేవుని సింహాసనం ఆకాశమందుండగా భూమి ఆయన పాదపీఠమై ఉండగా ఆయన పాదపీఠమైన భూమి మీద నిలిచి ఆయన నామమును స్తుతించుటకు ప్రభువు మనకు అనుగ్రహించిన ఈ భాగ్యమును బట్టి ఇన్ ద రెస్పెక్ట్ టు హిస్ సన్ జీసస్ యేసుక్రీస్తు ప్రభుల వారికి గౌరవార్థకంగా, ఆయన రక్తమునకు గౌరవార్థకంగా లెట్ us stand. లేచి నిలబడదామండి, లేచి నిలబడదామయ్యా. నీ రక్తమేనయ్యా నన్ను బ్రతికించింది, నీ రక్తమేనయ్యా నన్ను శుద్ధి చేసింది. ఇట్స్ యువర్ బ్లడ్ that washed my sins. నీ రక్తమేనయ్యా నన్ను కడిగి పవిత్రపరిచింది. అందరూ పాడదామండి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నుంచినప్పుడు బాగుంది. పెట్ట మాకు ఆపేసింది. మన యేసయ్య రక్తము ఆపేసింది అన్నది మోక్ష అన్నది వచ్చేస్తున్నాడు. అందరూ నీ రక్తమేనయ్యా చూడదండి, ఆయన సింహాసనాన్ని చూడండి. Krishna
సంఘానికి ఇక్కడ నిలబెట్టలేదు. మీకు కాళ్ళు నొప్పి వచ్చి విసుగుగా వచ్చి కూర్చోండి, కానీ ఆయన చేస్తున్న ఆత్మకార్యానికి మరుగుగా మనం ఉండదు. దేవునికి చెప్తామయ్యా, నా ప్రాణాధారం నువ్వే, నేను బ్రతకటానికి కారణం నువ్వేనయ్యా, నా ప్రాణాధారం నీవే ప్రభువా. హల్లెలూయా. నీతో ఉంటే జీవితం వేదనైన రంగుల పయనం, నీతో ఉంటే జీవితం ఏ బాధైన పూల కుసుమం, నువ్వే నా ప్రాణాధారమో. పాడదామండి. నీతో ఉంటే జీవితం జీవితం నీతో ఉంటే జీవితం కుసుమం. చెప్తాను. నీతో ఉంటే జీవితం నీతో ఉంటే జీవితం కుసుమం. నువ్వే నా ప్రాణాధారం. అందరం చూద్దాం ఒకసారి. నువ్వే నా అందరూ చెప్తామండి. నువ్వే నా ప్రాణాధారం. హల్లెలూయా. ఆమేన్. నువ్వే నా జీవాధారం. మన కుడి చెయ్యి పైకి లేపుదామండి. నువ్వే నా ప్రాణాధారం. నువ్వే నా జీవాధారము. రత్నగానికి స్తోత్రమయ్య. మళ్ళీ పాడదామండి. నువ్వే నా ప్రాణాధారము. Yes Lord Jesus, without you nothing O Lord. నువ్వే నా జీవాధారము. మళ్ళీ చెప్తామండి సంగమంతా. నువ్వే నా ప్రాణాధారము. నువ్వే నా జీవా. పిల్లలందరూ నోరు తెరిచి యేసయ్యతో చెప్పు, నీవే నా ప్రాణాధారము. గట్టిగా. నువ్వే నా ప్రతి నోరు ఒప్పుకోవాలి, ప్రతి నోరు ఒప్పుకోవాలి. మాట నాతో కలిసి నువ్వే నా జీవితారం. నువ్వే నా ప్రాణాధారం. స్తోత్రం స్తోత్రం. నువ్వే నా జీవాధారం. నమ్మదగిన దేవుడా, నువ్వే నా ప్రాణాధారం. ఆమేన్. అందరూ నోరు తెరిచి ఒప్పుకుందాము యేసయ్యతో. నువ్వే నా నీతో నేను జీవిస్తాను.
శూన్యమో చివరికి నీవే తొలిచావే సదాకాలము. నిన్ను విడువను దేవా నా ప్రభువా నా ప్రాణనాథా. నీ చేతిలో మలచి నన్ను విరచి సరిచేయునాదా. నిన్ను విడువను దేవా నా ప్రభువా నా ప్రాణనాథా. నిన్ను చేతిలో మలచి నన్ను విరచి సరిగా ముగించేస్తానండి. నువ్వే నా చప్పట్లు కొట్టమప్పుడు చప్పట్లు కొట్టమా ఏక మనసులో. నువ్వే నా ప్రాణాధారము. భజన భజన. నువ్వే నా జీవాధారము. పురుషులు స్త్రీలు పెద్దలు చిన్నలు అందరూ గట్టిగా చప్పట్లు కొట్టమా. నువ్వే నా ప్రాణాధారము. నువ్వే నా జీవాధారము. ఆఖరిసారి ఇంకొకసారి ముగించేస్తాను. నువ్వే నా ప్రాణాధారము. నువ్వే నా జీవాధారము. ప్రార్థన చేసుకోండి. మోకరించి ప్రార్థన చేసుకోండి. శాంబాబాయ్ గారు ప్రార్థన చేస్తారు. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, మీ పరిశుద్ధమైన పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మీ ఉచితమైన కృప చేత మీ సజీవమైన రెక్కల చాటును మమ్మల్ని భద్రపరుస్తూ 2025వ సంవత్సరం జనవరి మాసం 26వ తారీఖు రాత్రి కాల సమయమందు బెతేలు గ్రూప్ ఆఫ్ మినిస్ట్రీస్ ద్వారా యేసుక్రీస్తు సువార్త పండుగను ఈ గ్రామంలో వంకదారి పుల్లారావు గారి స్థలమందు ఏర్పాటు చేసి నేను జరిగించిన ఈ ఆరాధన కార్యక్రమాన్ని బట్టి మీకు స్తోత్రాలు. ఇప్పటివరకు పాటల ద్వారా మిమ్మల్ని స్తుతించే మహిమ మీరు పొందినందుకు నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. దాసుడు నిలబడుచుండగా బలపరచండి, మీ ఆత్మచేత నడిపించండి. ముందున్న కార్యక్రమం అంతటిని మీ చేతులకు అప్పగిస్తాను. జయమిచ్చి సమస్తాన్ని మీ స్వాధీనంలో ఉంచి మాట్లాడుచున్న దాసులను బలపరిచి అనేక హృదయాలను నేను పట్టుకున్నట్లు మాట్లాడి మహిమ పొందుమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. దేవుని వాక్యమును ధ్యానం చేసుకుందాం. నాకు సిగ్నల్స్ వచ్చినాయి, టైం అయిపోతుంది, చూసుకో. భోజనం ఉంది. ఎస్, ఐ రిమెంబర్, నాకు గుర్తుంది. వాక్యంలోనికి వెళదామండి. దయచేసి మరి ఒకసారి మీ అందరికీ మనవి, సంఘస్థులు ఎవరైనా కుర్చీలో ఉంటే ఇక్కడ నెమ్మదిగా వచ్చి కుర్చీలో కూర్చోండి. ఈ కింద కూర్చోండి, అప్పుడు కుర్చీలు బయట నిలబడిన వారికి ఉపయోగపడతాయి. దేవుని వాక్యంలోనికి వెళదాం. దేవుని బిడ్డలారా, ఈ రాత్రి ఈ ఘనమైన కూడిక ఏర్పాటు చేయటానికి గల కారణం ఏంటంటే దేవుని నడిపింపు తప్ప వేరే కారణం ఏమీ లేదు. ఈ మీటింగ్ కొరకు మేము ఏర్పాట్లు చేస్తూ ఈ పనులు చేయటానికి ఈ గ్రామంలో తిరుగుతూ ఉండగా మా ముందుకు వచ్చిన ఒక ప్రశ్న ఏంటంటే, ఆల్ ఆఫ్ ఎ సడన్ అనుకోకుండా సీజన్ కానీ సీజన్లో మీ పండగ అయిపోయింది, మీ వ్యవహారం అంతా అయిపోయింది అనుకున్న తర్వాత ఏంటి కొత్తగా ఎలా ఇక్కడ మీటింగ్ పెట్టారు అని చాలామంది నన్ను 2-3 అడగటం జరిగింది. కారణం చెప్పి నేను వాక్యంలోనికి వెళ్తానండి. క్రిస్మస్ సందర్భంగా మా సంఘాలలో మన కుటుంబాలన్నిటినీ దర్శించడానికి పాటలు పాడుతూ ఈ ఊరంతా తిరుగుతూ ఉంటాం ప్రతి క్రిస్మస్కి కూడా. ఈ గ్రామంలో ఈ చివరికి వచ్చిన తర్వాత వారి పేర్లు నేను చెప్పను, ఎందుకంటే వాళ్ళ పేర్లు చెప్పి వాళ్ళని బయట పెట్టడం నాకు ఇష్టం లేదు. వాళ్ళు అన్నారు, అయ్యా బయట నిలువబడి అడిగారు, అయ్యా మా ఇంటిలోకి కూడా వచ్చి ప్రార్థన చేస్తారా అని మమ్మల్ని వాళ్ళు అడగటం జరిగింది. అయ్యో ఎందుకు చేయమమ్మా, మేము వచ్చిందే మీకోసం ప్రార్థన చేయడానికి. అప్పుడు నేను వారి ఒక గృహంలోనికి వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉండగా ఒక తల్లి మంచం మీద కూర్చున్నది. అయ్యా ఏమనుకోబాక, నువ్వు రాగానే లేచి నిలబడలేకపోయాను, నా కాళ్ళు సహకరించావు. నేను ఒకప్పుడు జానయ్య గారి దగ్గర ప్రార్థనకి వెళ్ళాను. 7 వారాలు మందిరంలో ఉపవాసం ఉండి
గడిపాను. దేవుడు మా కుటుంబాన్ని కట్టి స్వస్థపరిచి నడిపించాడు. తర్వాత మేము దేవునికి దూరస్తులమయ్యాం. తర్వాత కొన్ని దెబ్బలు తిన్నాం. కానీ ఇప్పుడు మా ముందు కొన్ని అవసరతలు ఉన్నాయి. ఆ అవసరతల కొరకు నువ్వు ప్రార్థన చేయయా అని వాళ్ళు చెప్తే వాళ్ళ అవసరతల కొరకు ప్రార్థన చేయడం. యూత్, బీ క్వైట్, మాట్లాడొద్దు యవనస్తులు. అప్పుడు నేను అన్నాను, అవునా అండి, చాలా ఆశ్చర్యం అండి, మా నాన్నగారు ఇంతమందికి ఇక్కడ తెలుసని నాకు తెలియదండి అని వాళ్ళు. నేను ఆశ్చర్యపోయిన తర్వాత నడిచి ఈ గ్రామం తిరిగి ప్రార్థన చేసి వెళుతూ ఉండగా మనసులో ఆలోచన వచ్చింది. ఈ వంకదారు పుల్లారావు గారు, వారి బిడ్డలు బాలు గారు, గోవిందరావు గారు, నాగభూషణం గారు, వారి బిడ్డలు, వారి స్వాస్థ్యం ఈ భూమిని చూసినప్పుడు నాకు అనిపించింది, ఇంత చక్కని స్థలం ఇక్కడ ఉంది కదా, మనం ఏది చేసుకున్నా మిల్లు దగ్గరే చేసుకుంటున్నాం. నాన్న కన్నీరు కార్చిన గ్రామస్తులు అందరూ బాగుండాలి గ్రామం అని మా నాన్నగారు ఏ గ్రామం కొరకు కన్నీరు కార్చారు, గ్రామం అంతా ఇక్కడ పెట్టుకుని అక్కడ మీటింగ్స్ పెట్టుకుంటున్నాం ఏంటనే ఒక తలంపు నాలో వచ్చి, నేను ఈ విషయాన్ని కూడా సంఘములో వ్యక్తపరిచినప్పుడు మా సంఘస్థులు కూడా అన్నారు, అయ్యగారు పుల్లారావు గారిని అడుగుదాం, స్థలం ఇస్తే కూటం పెడదామన్నారు. నేను వచ్చి పుల్లారావు గారిని, నేను రాలేదు, మా సంఘస్థులే వచ్చి అడిగినప్పుడు వారి పిల్లలు, భలే పనండి, కూటం పెట్టుకోండి అన్నారు. ఈ రాత్రి బిఫోర్ ఐ గో టు ఇన్ టు ద వర్డ్, దేవుని వాక్యంలోనికి నేను వెళ్ళకముందు దేవుడు ఈ స్థలము ఈ కూటము కొరకు ఇచ్చిన కుటుంబాన్ని వారి తరతరములను ఆశీర్వదించును గాక. ఈ కూటం పెట్టడానికి మొదలుపెట్టి మేము అడుగులు ముందుకు వేస్తుండగా అనేకులు దేవునిని ఎరుగని వారు, అంటే మందిరంలో పాలిభాగస్తులుగా ఉండని వారు, యేసుక్రీస్తు పండుగ అంటండి, మేము కూడా ముందుకు వస్తాం, మేము కూడా సహాయం చేస్తామని ముందుకు వచ్చి అందరూ సంఘం, గ్రామ పెద్దలు అందరూ సహకరించి ఈ దినం ఇక్కడ పని చేయడానికి వచ్చినప్పుడు, బాబు ఇన్ని సంవత్సరాలలో మీరు ఇప్పటికీ ఈ స్థలాన్ని, ఈ ఏరియాని జ్ఞాపకం చేసుకుని కూటం పెడుతున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉందని వాళ్ళందరూ వాళ్ళ భావాన్ని వ్యక్తపరిచినప్పుడు, అయ్యో ఇప్పుడు దాకా ఈ పని ఎందుకు చేయలేకపోయామని ఒక బాధ, అట్ ద సేమ్ టైం అదే సమయంలో ఎంతో ఆసక్తి, ఆశీర్వాదం, ఆనందం మాలో కలిగింది. అందుకే ఈ రాత్రి దేవుడైన యేసుక్రీస్తు ప్రభువును గణపరచటానికి ఈ గ్రామం ఆయన చల్లని రెక్కల నీడలో క్షేమంగా ఉండాలనే ఆశతోనే ఈ కూటాన్ని ఏర్పాటు చేశాం. అందువలన ఎవరిని పరచటానికి, ఎవరిని దోచుకుని వెళ్ళటానికి ఈ కూటం ఏర్పాటు చేయబడలేదు. కానీ మన దేవుని నామాన్ని ఘనపరచుటకు మాత్రమే మనము తగ్గింపబడాలి, మన దేవుని నామం హెచ్చింపబడాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభుల వారి గురించిన ఒక అపోహ ఈ లోకంలో మనం చూస్తూ ఉన్నాం. ఎక్కడికి వెళ్ళినా, ఎవరిని అడిగినా, ఏ న్యూస్ పేపర్లో చూసినా, న్యూస్ ఛానల్స్లో చూసినా చాలా భ్రమ క్రైస్తవ్యాన్ని గురించి మనం చూస్తూ ఉన్నాం. అనుకుంటా ఉన్నారు అందరూ, క్రైస్తవులు అందరినీ మార్చేస్తున్నారు, క్రైస్తవ్యంలోనికి మారిపోతా ఉంది లోకం అని గడగడలాడిపోతా ఉంది ప్రపంచం. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభుల వారు ఎవ్వరిని కూడా ఎప్పుడు కూడా మారితేనే ప్రేమిస్తాను అన్న దాఖలాలు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఎక్కడా కనబడట్లేదండి. యేసుక్రీస్తు ప్రభుల వారు చెప్పిన అనేకమైన మాటలలో ఒక బలమైన మాట ఏంటంటే, ప్రయాసపడి భారము మోయుచున్న సమస్తమైన జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తానన్నాడు. వెన్ హీ ఇన్వైటెడ్ అస్, ఆయన మనలను ఇన్వైట్ చేసి పిలిచినప్పుడు భారము తీయటానికి పిలిచాడు, కానీ భారము పెంచటానికి పిలవలేదు. మోయలేని భారాన్ని నీ మీద పెట్టడానికి యేసు పిలవలేదు. నీ ఒక భారం మోస్తున్నావని ఆయనకు తెలుసు. ఆ భారం తీసివేయటం ఆయన వల్ల మాత్రమే అవుతుందని ఆయనకు తెలుసు. భారము తీసివేసే దేవుడు కాబట్టి ఈ రాత్రి పిలుస్తా ఉన్నాడు. ఏమన్నాడంటే, నెవర్ ఎవర్ జీసస్ సెడ్, ఎప్పుడు యేసు చెప్పలేదు మారు అని. యేసు చెప్పింది ఏంటంటే రమ్మని. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెబుదామండి. యేసు ఏమంటా ఉన్నాడంటే, కమ్, నీ బర్డెన్ నా దగ్గరకు తీసుకురా, నీ బాధ నా దగ్గరకు తీసుకురా, నీ వ్యాధి నా దగ్గరకు తీసుకురా, నీ స్ట్రగల్ నా దగ్గరకు తీసుకురా, నీ ఇబ్బందిని నా దగ్గరకు తీసుకురా, మారని నీ పాప జీవితాన్ని నా దగ్గరకు తీసుకురా అని ఇన్వైట్ చేస్తున్నాడు. కానీ మారిపో అని ఏనాడు యేసయ్య చెప్పలేదు. ఒకవేళ ఈ గ్రామస్తులు, వాక్యం వింటున్న పెద్దలు ఎవరైనా
యేసు ప్రభు మంచోడేరా, ఆయనను ఆరాధిస్తున్న వాళ్ళే నువ్వు అది మానేయాలి ఇది మానేయాలి అని చెప్తున్నారు. అందుకే యేసయ్య దగ్గరికి నేను వెళ్ళలేకపోతున్నానని నువ్వు ఆగిపోయేవేమో. నీ పాదాలకు వందనం చేసి చెప్తా ఈ రాత్రి నేను ప్రభు నామమును బట్టి ఏంటంటే, నీ అంతట నువ్వు దేని నుండి విడుదల పొందలేవు, నీ అంతట నువ్వు దేని నుండి మారలేవు. మారాలి అనే ఆశ నీకుంటే మార్చే శక్తి యేసయ్యకు ఉంది. దేవునికి స్తోత్రం చెప్దామండి ఒకసారి. హల్లెలూయా. కాబట్టి యేసు పిలుస్తా ఉన్నాడు రమ్మని. అంటాడు దుఃఖితులకు ఉల్లాస వస్త్రమునివ్వటానికి, దుఃఖములో ఉన్నవారికి సంతోష వస్త్రమునివ్వటానికి, బంధకాలలో ఉన్నవారికి విడుదలనివ్వటానికి. దేవుని బిడ్డలారా, అనేకమైన వాగ్దానములతో అద్భుతములతో యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ భూలోకములో తిరిగారు, పిలుస్తూ ఉన్నారు రమ్మని. ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలామందిని నేను అడుగుతూ ఉంటాను గ్రామంలో తిరిగినప్పుడు. ఇక్కడ కూడా ఒక సోదరుడు మొన్న నేను ఊరేగింపుకు వచ్చినప్పుడు, యేసుక్రీస్తు ప్రభుల వారి పుట్టుక దినమున్న ఊరేగింపు చేస్తూ వచ్చినప్పుడు ఒక నా అన్న సమానుడే వచ్చి నన్ను గట్టిగా కౌగిలించుకున్నాడు. ఆయన బాగా ఆల్కహాల్తో నిండి ఉన్నాడు. ఆయన తాగి ఉన్నాడని నాకు తెలుసు, ఆయన తాగాడని నాకు తెలుసని ఆయనకు కూడా తెలుసు. జాగ్రత్తగా వినండి. ఎందుకో ఆయన నన్ను వచ్చి గట్టిగా పట్టుకున్నాడండి. పట్టుకుని అంటున్నాడు, నన్ను మార్చు, నేను కూడా గుడికి వస్తాను అంటా ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెబుదామండి. నాకు అనిపించినప్పుడు మార్చేది నేను కాదన్నా, మార్చేది దేవుడు. నువ్వు మారాలి అనే ఆశ నీకుంటే, నీ కుటుంబం కట్టబడాలి అనే ఆశ నీకుంటే, నెమ్మది కలిగిన కుటుంబంగా నీ కుటుంబం ఉండాలని ఆశ నీకుంటే, మొట్టమొదటిగా యేసయ్య చెప్పుతున్న మాట, ఇంతకుముందు ఎవరు ఎన్ని చెప్పారో నాకైతే తెలియదు కానీ, ప్రియమైన యేసుక్రీస్తు ప్రభుల వారి అతి శ్రేష్టమైన నామములో ఈ రాత్రి సవినయముగా నేను మీకు చేస్తున్న మనవి ఏంటంటే, ఫస్ట్ ప్రభు మనలను అడుగుతుంది ఏంటంటే, మొట్టమొదటిగా రమ్మని పిలుస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డ, ఒక సోదరి గురించి ఒక చిన్న మాట చెప్తానండి. ఆ సోదరి చిన్నప్పుడు దేవుడంటే బాగా భయము కలిగి పెరిగిందట. ఆమె యవ్వన కాలంలోనికి వచ్చిన తర్వాత స్కూల్కి కాలేజీకి వెళ్ళినప్పుడు ఆ కాలేజీ స్నేహితులతో స్కూల్ ఫ్రెండ్స్తో కలిసి తిరుగుతూ ఉండగా ఆమెకు అనిపించిందంట, మా ఇంటిలో ఎప్పుడు ఇది చెయ్యి ఇది చేయకూడదు, ఇలా ఉండు ఇలా ఉండకూడదని చాలా రూల్స్ మా అమ్మ పెడతా ఉంది. కానీ నా స్నేహితులు చూడు, సినిమాకి కావాలంటే సినిమాకి వెళ్తా ఉన్నారు, పబ్కి కావాలంటే పబ్కి వెళ్తా ఉన్నారు, మేకప్ కావాలంటే వేసుకుంటున్నారు, వద్దంటే ఎలా కావాలంటే అలా తిరుగుతూ ఉన్నారు. ఎందుకు నాకు ఈ ఫ్రీడమ్ లేదు ఇంటిలో అని ఆ ప్రార్థన చేసే కుటుంబంలో ఉన్న ఒక చెల్లి లోకములో కలిసిపోయి తిరుగుబాటు చేసి కుటుంబం నుండి పారిపోయి జాయిన్ అయిపోయిందంటండి. నాకు తెలిసిన ఒక విదేశీ స్నేహితురాలు గురించి నేను ఈ మాట నేరుగా విన్న సాక్ష్యాన్ని మీకు చెప్తా ఉన్నాను. దెన్ షీ ర్యాన్ అవే, పారిపోయిందంటండి, చాలా దూరం పారిపోయిందంట. అనుకుందంట, నేను ఏవేవి మా అమ్మ చేయొద్దని చెప్పిందో అవన్నీ చేస్తాను అనుకుందంట. ఏది తాగొద్దని చెప్పిందో అది తాగుతాను అనుకుందంట. ఏది తినొద్దని చెప్పిందో అది తింటాను అనుకుందంట. ఇఫ్ గాడ్ ఈజ్ అట్ ఆల్ పవర్ఫుల్, దేవునికి గనక ఎటువంటి శక్తి అయినా ఉంటే నేను ఎంత దూరం పారిపోయినా పిలిచే దేవుడు, ఆకట్టే దేవుడు. కాబట్టి నాతో పనుంటే నా దగ్గరికి వస్తాడు. ఈ స్ట్రిక్ట్ ఈ యొక్క నియమ నిబంధనలతో కూడిన భక్తి నేను చేయలేననుకుందంట. దేవుని బిడ్డలారా, చెప్తుంది సాక్ష్యం చెప్పేటప్పుడు అంది, అయ్యా నా పాపమంతా ఇవాళ బట్టబయలు చేసేసి మీకు చెప్తే నాకు మీరు విలువ కూడా ఇవ్వరు. కానీ ఆమె చెప్తా ఉంది, ఇక్కడున్న సంఘం అక్కడ ముంబైలో ఒక కూటంలో ఆ తల్లి సాక్ష్యం చెప్తూ ఉండగా నేను విన్నాను. ఆమె ఏం చెప్తా ఉందంటే, లోకంలో నీకు ఏదైనా పాపం అనే మాట వినపడిందంటే ఆ పాపమంతా చేసిన పాపిని నేను అంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. తన ద్రవ్యమంతా అయిపోయింది, తన ఆరోగ్యం క్షీణించిపోయింది, నా అనేవారు లేరు. తల్లిదండ్రుల దగ్గరకు తిరిగి వచ్చి, అమ్మా నేను తాగి నా స్నేహితురాండ్రతో తిరిగి నా యొక్క జీవితాన్ని నా దేహాన్ని అపవిత్రపరచుకుని మరలా పాడైపోయానని చెప్పి తల్లితో సమాధానపడి ఇంటికి రావడానికి తన ఇగో తన అహం అడ్డు వచ్చి వీధులలో పడుకుందట, బస్ స్టాండ్స్లో తిరిగిందట, ఎయిర్పోర్ట్లోకి వెళ్ళిందట. తను చేసిన ప్రయత్నమే కానీ చేయని ప్రయత్నం అంటూ లేదట. అన్వేషించిందంట, ఎవరైనా వస్తారేమో, ఎవరైనా నా బాధ వింటారేమో, నా తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళే ముఖం నాకు లేదనుకుందట. దేవుని బిడ్డలారా, ఒక సువార్థికుడు ఇలాగే చెప్తా ఉన్నాడట, మాట్లాడుతూ ఉన్నాడట, నీవు ఎంత ఘోర పాపివైనా యేసయ్య దగ్గరకు వస్తే ఆయన నిన్ను క్షమిస్తాడు అని చెప్పిందట. దేవుని బిడ్డలారా, యెషయా గ్రంథములో ఒక మాట ఉంటుంది, దప్పిగొని వారులారా
దప్పికతో ఉన్నవారులారా రండి, నేను మీకు నీళ్లు ఇస్తాను, రూకలు లేకయే వచ్చి నీళ్లు తీసుకొని వెళ్ళండి అని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ చెబుతుంది. ప్రియ గ్రామస్తులారా, యేసుక్రీస్తు ప్రభుల వారి దగ్గరకు రావటానికి తెల్ల వస్త్రాలు ధరించుకోక్కర్లా. యేసుక్రీస్తు ప్రభుల వారి దగ్గరకు రావటానికి నీ బలహీనతలన్నీ నువ్వు మానివేయక్కర్లా. ఈ దినమే యేసు ప్రభుల వారి దగ్గరకు రావటానికి నీవు తాగుడు నీకున్న సమస్త విధములైన చెడు అలవాట్లు మానివేయక్కర్లా. యేసు పిలుస్తా ఉన్నాడు, నీవెలా ఉన్నావో అలాగే వస్తే ఐ విల్ యాక్సెప్ట్ యు. నిన్ను అంగీకరించి నా బిడ్డనుగా స్వీకరించి నీ సమస్యలు తీర్చి నీకు జయం ఇచ్చి నీ కుటుంబాన్ని కడతాను అని మాటతో పిలుస్తున్న నిజరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి మాట మరికొద్ది జాగ్రత్తగా ఆలకిద్దాం. ఆ తల్లి ఇలాగే సువార్త విని అనుకుందంట, చిన్నప్పుడెప్పుడో వాళ్ళ సండే స్కూల్లో చెప్పబడిన ఒక తప్పిపోయిన కుమారుని గురించిన కథ ఆ తల్లి వాక్యం దూరముగా ఉండి వింటా ఉందట. ఇదిగో చాలా దూరము పారిపోయి తండ్రిని వ్యతిరేకించి కుటుంబీకులకు దూరమై తనకున్న ద్రవ్యం అంతటిని వ్యర్థపరిచిన ఒక తప్పిపోయిన కుమారుడు గురించి ఆ సువార్తికుడు మాట్లాడుతూ ఉండగా ఆమె అనుకుంటుందంట, ఇప్పుడు గుర్తొచ్చానా నేను నీకని రెస్పాండ్ అవుతుందంట. ప్రియ దేవుని బిడ్డ, ఆమెతో మాట్లాడుతున్నది దైవజనుని స్వరం అని మనం అనుకుంటూ ఉన్నాం, కానీ ఆమెతో మాట్లాడుతున్నది సృష్టికర్త అయిన యేసయ్య స్వరం. నమ్మితే దేవునికి స్తోత్రం చెబుదామండి. ఆ పాస్టర్ గారు చెప్తా ఉన్నాడంట, ఆ తప్పిపోయిన కుమారుని కంటే నీవు ఇంకా బలహీనతలో, ఇంకా పాపములో, ఇంకా తిరుగుబాటులో ఉన్నావేమో, రమ్మని పిలుస్తున్నాడు సోదరి. రమ్మని పిలవగానే అక్కడే ఆ ఫుట్పాత్ మీద ఆ పార్కింగ్ లో ఎక్కడో కూర్చుని వింటూ ఉన్న ఈ సువార్త విని ఏడుస్తూ ఉందట, కేకలేస్తూ ఉందట, జీసస్, యేసయ్యా నన్ను మర్చిపోవద్దు, నా తల్లి ముఖం చూడలేను, నా తండ్రి ముఖం చూడలేను, మా పాస్టర్ అంకుల్ ముఖం చూడలేను, ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు, నన్నేనా పిలుస్తున్నది అని పిలుస్తూ ఉండగా దెన్ దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్ముడు యేసుక్రీస్తు ప్రభుల వారు ఆదరణకర్త దిగువచ్చి ఆమెతో మాట్లాడుతూ ఉన్నాడట. నీ ప్రాబ్లం ఏంటి అనే ఒక స్వరం వినపడుతుందంట. దేవునికి స్తోత్రం చెబుదామండి. ఆ తల్లి అంటా ఉందంట, నేను క్రైస్తవ కుటుంబంలో, నీ కుటుంబంలోనే పుట్టి పెరిగాను, కానీ పారిపోయాను, తిరుగుబాటు చేశాను, ఈ భక్తి నా వల్ల కాదనుకున్నాను, ఇలా మారి పవిత్రంగా ఉండడం నా తరం అయ్యే పని కాదనుకున్నాను, పారిపోయాను, పాపినయ్యాను, ఇప్పుడు ఏం చేస్తే నన్ను అంగీకరిస్తావని క్వశ్చనింగ్ చేస్తా ఉందంట పరిశుద్ధాత్మని యొక్క కార్యాన్ని. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతా అన్నాడట, నీ సమస్య ఏంటి తల్లి అని ఒక ఆదరణ హస్తం ఆమె మీదకు వచ్చినట్లుగా అనిపించిందంట. ఆ తల్లి చెప్తా ఉందంట, నాకు చాలా పాపాలు ఉన్నాయి. పాపం అనే మాట ఏదైనా ఉందంటే అది చేసిన పాపులలో నేను ప్రధాన పాపిని అందంట. యేసు ప్రభు వారు యొక్క హస్తం ఆమెను తాకి ఆమెతో మాట్లాడుతూ ఉండగా ప్రభు అన్నాడట, నీ పాపం గురించి నేను నిన్ను అడిగానా అన్నాడంట. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెప్తాను. హల్లెలూయా, హల్లెలూయా. నీ పాపం గురించి నేను నిన్ను అడిగానా అన్నాడట. మరి ఏం కావాలి, నాతో నీకేంటి పని అన్నాడట. దేవుడు చెప్పాడట, దేవుని స్వరం మాట్లాడిందట తనతో. పరిశుద్ధాత్ముడు మాట్లాడుతూ అన్నాడట, నీవు ఎలా పారిపోయావో అలాగ పారిపోతున్న అనేక మంది దగ్గరకు, నేను యవ్వనస్తుల దగ్గరకు నేను నిన్ను తీసుకెళ్తాను, చెప్పు, నేను మాట్లాడే దేవుడినని. ఆమె అంటుందంట, బట్ ఐ హ్యావ్ థింగ్స్ టు ప్రాసెస్. నేను ఇంకా జయించవలసిన పాపాలు చాలా ఉన్నాయి. ఆమె డ్రగ్స్ వాడి ఆమె దేహానికి పెట్టుకున్న వాతలు అలాగే కనపడతా ఉన్నాయి. ఆమె తాగి మత్తులో ఉండి ఆమె జుట్టు కూడా దువ్వుకోకుండా ఉండగా ఆ జుట్టు ముడివేసుకుపోయి ఒక బికారి వలె తిరుగుతూ ఉండగా, నేను శుభ్రంగా లేను, నేను స్నానం చేయలేదు, నేను కంపు కొడతా ఉన్నాను, నా వాతలు నా మీదే ఉన్నాయి, నా గాయములు నన్ను రేపుతా ఉన్నాయి, నీ సన్నిధికి రావడానికి, నీ నామం ఎత్తడానికి నేను సరిపోనని ఏడుస్తూ ఉండగా యేసు ప్రభువు యొక్క ఆదరణ కలిగిన హస్తం ఆ తల్లిని చేర్చుకుందంట. అందట, నీ మురికిలో ఉన్న జీవితమే, నీ గాయాల పాలైన జీవితమే, ఎవరు ఆదరించని నీ జీవితమే నాకు కావాలి, ఇవ్వగలవా అన్నాడట. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెబుదామండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ఆంక్షలు పెట్టి ఇది చేస్తేనే నిన్ను అంగీకరిస్తా, అది చేస్తేనే నిన్ను అంగీకరిస్తానని చెప్పే దేవుడు కాదు. నీవు ఉన్న పాటున యేసయ్య దగ్గరకు వస్తే నీ పాప జీవితాన్ని మార్చి నిన్నుగా ప్రేమించే వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే ఆయన నిజరక్షకుడైన యేసు ఒక్కడే. సంఘం మరి ఒకసారి హల్లెలూయా. యేసు ప్రేమగల దేవుడు, యేసు జాలిగల దేవుడు, యేసు
కృప చూపే దేవుడు. దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో కూడా ఒక స్త్రీ ఉంది. ఆ స్త్రీ దగ్గరకు, ఆ స్త్రీని రక్షించటానికి యేసయ్య వెళ్ళాడట. మధ్యాహ్నం 12 గంటలకు ఎవరు నీళ్లు తెచ్చుకోరు, కానీ ఆ స్త్రీ 12 గంటలకు మధ్యాహ్నపటి వేళలో నీళ్లు తెచ్చుకోవటానికి బావి దగ్గరికి వెళ్ళిందట. జాగ్రత్తగా విందామండి, జాగ్రత్తగా విందాం. యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ బావి దగ్గర ఆమె వస్తుందని తెలిసి ఆమెను రక్షించటానికి అక్కడ ఆమె కొరకు ఎదురు చూస్తూ కూర్చున్నారట. అప్పుడు ఆ తల్లి నీళ్లు తెచ్చుకోవటానికి వచ్చినప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు అక్కడ ఉండడం జరిగింది. ఆయన శిష్యులు ఆయనకు లంచ్ తేటానికి, ఆహారం తేటానికి పక్క పట్టణానికి, పక్క ఊరికి వెళ్ళారు. ఆయన ఒక్కడే అక్కడ ఉన్నాడు. సర్వోన్నతుడైన దేవుడు కాబట్టి ఆ తల్లి అక్కడికి వస్తుందని, ఆ తల్లిని రక్షించాలని పని పూనుకున్నాడు. ఈ రాత్రి ఈ మాట వింటున్న సోదరి సోదరుడా, ఈ కూటమి ఎందుకు ఏర్పాటు చేయించాడో తెలుసా? నీవు ఇక్కడికి వస్తావని, నిన్ను ఆయన బిడ్డగా అంగీకరించాలని, నిన్ను ఆయన మహిమతో నింపి నీ కుటుంబానికి మేలు చేయాలని నీ కొరకు ఎదురు చూస్తున్నా యేసయ్య. హల్లెలూయా. ఆ తల్లి వచ్చి ఉందట. ఆ తల్లికి యేసయ్యకు జరుగుతున్న సంభాషణ. అయ్యా, ఆమెను అడిగాడట, అమ్మా నీ దగ్గర చేద ఉంది కదా, కొంచెం నీళ్లు నాకు పొయ్యమని అడుగుతా ఉంటే ఈమెకు మనకలాగానే అంటు గుర్తొచ్చిందట. అందట, మీరు యూదులు కదా, నేను సమరయురాలిని కదా, మేము నీళ్లు పోస్తే తాగరు కదా అందటండి. అప్పుడు ఆయన అన్నాడంట, అమ్మా నిన్ను దాహము ఇవ్వమని అడుగుతున్నవారు ఎవరో నీకు తెలిస్తే నువ్వు ఈ మాట అనేదానివి కాదన్నాడట. ఆయన అన్నాడట, అమ్మా ఈ నీళ్లు తాగితే కొంతమంది మనం చనిపోతాం, నేనిచ్చు నీళ్లు తాగువాడు నిత్యము బ్రతుకుతారని చెప్పారట. అయితే ఆ నీళ్లు నాకు త్వరగా ఇవ్వు, నేను త్వరగా వెళ్ళిపోతాను, నా పని నేను చేసుకోవాలి. ఎందుకంటే ఆ తల్లి తన దేహాన్ని అమ్ముకొని వ్యభిచార పాపము చేస్తూ బ్రతుకుతున్నట్లుగా ఆధారాలు ఎందుకున్నాయంటే, యేసయ్య అన్నాడంట, ఇఫ్ నీకు ఆ నీరు నీకు కావాలి అంటే వెళ్ళి నీ భర్తను తీసుకురాన్నాడంట. ఎస్, యేసయ్య దగ్గరకు వస్తేనే పాపం బట్టబయలవుతుంది, కానీ పరువు తీయకుండా కాపాడే తండ్రి ఈ దేవుడు ఒక్కడే. దేవునికి స్తోత్రం. ఆ తల్లి మాట్లాడుతుండగా, అయ్యా నాకు భర్త లేడు. అప్పుడు ప్రభు ఆమె మీద జాలిపడి అన్నాడట, నువ్వు చెప్పిన మాట నిజమే, కానీ నీకు భర్తలు ఉన్నారమ్మా, ఇప్పుడు ఉన్నవాడు కూడా నీవాడు కాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను త్వరగా ముందుకు కొనసాగుతూ ఉన్నాను. ఆ సమరయ స్త్రీ ఎప్పుడైతే తన భర్తల జీవితం యేసయ్య నోట నుండి విందో, తన పాప జీవితం గురించి, తనకు ఇప్పుడున్నవాడు కూడా తన వాడు కాదని యేసయ్య చెప్పినప్పుడు ఫ్యాక్ట్స్ తెలుసుకుని, వాస్తవాలు తెలుసుకుని, ఈయన ఎవరో నా బ్రతుకంతా తెలియచేశాడని, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ తల్లి ఆమె నీరు తీసుకెళ్ళడానికి వచ్చిన ఆ కుండ అక్కడ పడవేసి పరుగెత్తుకొని వెళ్ళి ఊరిలోని వారందరికీ చెప్పిందంట, నా బ్రతుకు తెలియజేసిన వాడు ఇక్కడ ఉన్నాడు రమ్మని. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ చేరి ఉన్న మేమందరం, ఈ తెల్ల వస్త్రాలు వేసుకున్న మేమందరం కూడా ఒకప్పుడు ఆ సమరయ స్త్రీ వంటి వారమే. ఆ సమరయ స్త్రీ వలె మారని బ్రతుకులు గలవారమే, యోగ్యత లేని బ్రతుకులు కలవారమే, అపవిత్రతకు మా దేహాలను అప్పగించిన వారమే. ఆ స్త్రీని ఎలా పట్టుకున్నాడో నన్ను మనలను కూడా మన దేవుడు అలాగూ పట్టుకుని ఆయన సన్నిధికి తీసుకుని వచ్చాడు. అందును బట్టి దేవునికి స్తోత్రం చెల్లిద్దామండి. ఈ రాత్రి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆమె బ్రతుకును యేసయ్య మార్చాడు. ఎందుకంటే ఆమె బ్రతుకు మార్చుకోవటం వల్లపడే పని కాదు. ఈ దూర శ్రవణ యంత్రం ద్వారా వింటున్న దేవుని బిడ్డలారా, తల్లులారా, దేవుని వాక్యం పరిశుద్ధ గ్రంథం ఏం చెబుతుందో తెలుసా? బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? తల్లిదండ్రులు చేసిన దోషమటండి పిల్లల ఒడిలో పోస్తాడట. మన దోషమే మన పిల్లలకు శాపంగా మారుతుందంట. ఈ మాట వినగానే మన గుండెల్లో భయం పుడుతుంది. ఎందుకంటే అమ్మో, నేను ఇక పాపము చేయకూడదు, నా కళ్ళ ముందు నా పిల్లలు కష్టాల పాలు కాకూడదు. ప్రతి ఒక్కరికి ఆశ ఉంది, ఈ పాపం ఇంకా నేను చేయకూడదని, ఈ యొక్క రోగములో నేను ఇంకా ఉండకూడదని. ప్రభు పిలుస్తున్న మాట ఏంటంటే, ఇంకా మీరు ఏ సంఘానికి వెళ్ళట్లేదేమో, ఇంకా మీకు ఏ సంఘములో సభ్యులుగా కారేమో, యేసుక్రీస్తు ప్రభుల వారి యొద్దకు రావడానికి ఒకవేళ మీరు ఇదంతా మార్చేసుకోవాలి అనే భయము మీలో ఉందేమో, ఆ భయాన్ని తొలగించి ముందు మీరుగా మీకు ఏ బలహీనత ఉందో, మీకు ఏ వ్యసనం ఉందో, మీరు ఏ పాపాన్ని జయించలేకపోతున్నారో ఆ పాపాన్ని పట్టుకుని సంఘానికి రండి.
ఒక్కొక్క మెట్టు దేవుడు ఎక్కిస్తాడు, ఒక్కొక్క పాపం మీద దేవుడు జయమిస్తాడు. కడకు పరిశుద్ధులుగా మనలను మార్చి పరలోక రాజ్యానికి తీసుకెళ్తాడు. నమ్మితే స్తోత్రం చెప్దామండి. ఇలాగే యేసయ్య మీటింగ్ పెట్టి ఒక ఊరు దాటి వెళుతూ ఉండగా ఆ ఊరిలో ట్యాక్స్ కలెక్టర్ ఒక ఆయన ఉన్నాడట. ఆయన పన్ను వసూలు చేసేవాడట. ఆ ఊరు గ్రామస్తులు ఎవ్వరు కూడా ఆ పన్ను వసూలు చేసే ఆయన్ని ఇష్టపడరట. కారణం ఏంటంటే ఆయన పన్ను వసూలు చేసేటప్పుడు అసలు పన్ను ఒకటైతే అధికముగా ఛార్జ్ చేసి ఎక్కువ డబ్బులు బలవంతముగా తీసుకునే క్యారెక్టర్ కలిగిన అన్యాయస్తుడట. ఆయన పేరు జక్కయ్య. ఆయన అనుకున్నాడట, యేసు ఎవరో చూద్దాం, ఈ ఊరు వస్తున్నాడట అని. పొట్టివాడైనందున యేసును చూడలేక చెట్టు ఎక్కి కూర్చున్నాడట. యేసుక్రీస్తు ఆ చెట్టు దగ్గరకు వచ్చి ఆగి పిలిచాడట, జక్కయ్య నీవు కిందికి దిగిరా, నేడు నేను నీ ఇంటికి వస్తానన్నాడట. ప్రియమైన దేవుని బిడ్డ, ఎందుకు ఈ జక్కయ్య గురించి నేను ఈ రాత్రి చెప్తున్నానో తెలుసా? మనమందరం అనుకుంటాం యేసుక్రీస్తు పరిశుద్ధులతోనే ఉంటాడు, యేసుక్రీస్తు ప్రార్థన చేసే వాళ్ళతోనే ఉంటాడు, యేసుక్రీస్తు మనతో ఉండాలంటే మనం పర్ఫెక్ట్గా భక్తి చేయాలని. కానీ జక్కయ్యకు అసలు భక్తి అంటే ఏంటో తెలియని జక్కయ్యను యేసయ్య ప్రేమించన్నాడు. జక్కయ్య దిగిరా, నేడు నేను నీ ఇంటికి రావాలి. ఎప్పుడైతే జక్కయ్య స్వరం విన్నాడో దిగి వచ్చాడు. దేవునిని తన ఇంటిలో, యేసుక్రీస్తు ప్రభుల వారిని తన ఇంటికి చేర్చుకున్నాడు. ఆయన ఇంటికి ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభుల వారు వెళ్ళారో ప్రార్థన చేసే వాళ్ళందరూ, బాగా ప్రార్థన వచ్చు అనుకున్న వాళ్ళందరూ అన్నారట, మనమందరం పరిశుద్ధులం కదా, ఈయన ఏంటి వెళ్ళి ఆ పాపితో కూర్చున్నాడు, ఆ అన్యాయస్తుడితో కూర్చున్నాడు, ఆ దోషము చేసేవాడితో కూర్చున్నాడు అని వీళ్ళందరూ సణుగుతూ ఉండగా దేవాది దేవుడు మనందరికీ రాత్రి చెప్తూ ఉన్న మాట ఏంటంటే, యేసు పరిశుద్ధుల కొరకు రాలేదు. సంఘమంతా చెప్పండి, యేసు పరిశుద్ధుల కొరకు రాలేదు. ఖచ్చితమైన బ్రతుకుతున్న వారి కొరకు యేసు రాలేదు. యేసు వచ్చింది ఎవరికి చెప్పుకోలేని బాధతో, ఎన్నోసార్లు మానేద్దాం అనుకుని మానలేని పాపముతో, బలహీనతతో బాధపడుతూ, దిక్కులేక, ఆశ్రయము లేక, గృహస్థులు కానీ గ్రామస్తులు కానీ ప్రేమించక త్రోసివేయబడిన వారి యొద్దకు యేసయ్య వచ్చాడు. యేసు ధనికుల దేవుడు కాదు, యేసు ప్రేమ కలిగిన దేవుడు, పేదవారి దేవుడు. దేవునికి స్తోత్రం చెప్దామండి. ఈ దేవుడు ఈ రాత్రి పిలుస్తున్న మాట ఏంటంటే, నువ్వు యేసయ్యను తెలుసుకోవాలంటే ఏమీ మార్చుకోవద్దండి. ఆయన దగ్గరకు రావడానికి ఒక్క అడుగు ముందుకేస్తే చాలు. ఒక్క అడుగు ముందుకేసి రమ్మని ఆయన పిలుస్తున్న పిలుపు నువ్వు విని గనక ఆయనకు చోటు ఇవ్వటానికి ఆలోచన నీలో ఉంటే, ఆయన నువ్వు ఒక అడుగేస్తే 10 అడుగులు వేసి నీ దగ్గరకు వచ్చి నిన్ను తనలో చేర్చుకొనుటకు బలము కలిగిన గొప్ప దేవుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్యములో నేను మీకు చెప్తున్న మాట ఏంటంటే, యేసు పాపులను ప్రేమించిన దేవుడు, దూరముగా ఉండే దేవుడు కాదు, మాట్లాడే సజీవుడైన దేవుడు, దర్శనమిచ్చే జీవము గల దేవుడు. నాతో మాట్లాడాడు, నా తండ్రితో మాట్లాడాడు. ఇక్కడ కూర్చుని ఉన్న దైవ జనాంగముతో, దేవుని పిల్లలైన బిడ్డలతో, అనేకులతో యేసు మాట్లాడబట్టే మేము ఇక్కడ ఉన్నాం. గొప్పగా నేను చెప్పట్లేదండి. నేను ఎందుకు చెప్తా ఉన్నానంటే, ఈ యేసే లేకపోతే నా బ్రతుకు ఏమైపోయేదో. మరికొన్ని మాటలు నేను చెప్పి త్వరగా ముగించేస్తాను, జాగ్రత్తగా ఆలకించనండి. మా నాన్నగారు ఒక రోమన్ క్యాథలిక్ మత పెద్ద యొక్క కుమారుడటండి. ఆయన పెరుగుతూ ఉన్న తీరును బట్టి చెప్పటానికి సంఘ పెద్ద కొడుకే కానీ, క్రైస్తవుని బిడ్డే కానీ, సంఘములో ఉండవలసిన నియమ నిబంధనలు ఏమీ కూడా పాటించని తండ్రిగా మా తండ్రి పెరిగారటండి. మా అమ్మ సజీవురాలుగా ఇక్కడే మన మధ్యలో ఉన్నారు. మొదటిగా ప్రారంభ ప్రార్థన చేశారు. మా అమ్మగారి తల్లిదండ్రులు, తండ్రి గారు చేతపడి చేసే వ్యక్తిగా ఉండేవాడటండి. ఆ చేతబడి వాని కుటుంబంలో నుండి నా తల్లి వచ్చింది. నామకార్థ క్రైస్తవుని కుటుంబంలో నుండి మా నాన్నగారు వచ్చారు. వారిద్దరికి వివాహమైన తరువాత మా నాన్నగారు మమ్మకు నమ్మకముగా ఉండకుండా తనకు ఇష్టం వచ్చినట్లు, వాక్యములో ఇశ్రాయేలీయులు విచ్చలవిడిగా తిరిగినట్లుగా విచ్చలవిడి జీవితానికి అలవాటైపోయిన మా నాన్నగారిని పరలోకమందున్న తండ్రి దినమున చూసి, ఒక దైవజనుడు వాక్యమునకు మా నాన్నగారు లోబడితే, యేసుక్రీస్తు నీ కొరకు చనిపోయాడయ్యా,
నీ కొరకు ఆయన దేహం నాగటి చాళ్లవలే దున్నబడినదయ్యా అని యేసయ్య నా తండ్రితో మాట్లాడినప్పుడు నా తండ్రి ఆ స్వరాన్ని విని ఆయనను హత్తుకొని యేసుతో ఉండాలని ఆశించి మారని కొన్ని బలహీనతల కొరకు, మానివేయలేని కొన్ని పాపాల కొరకు మా తండ్రి ప్రార్థన చేసినప్పుడు ఆ తండ్రిని ప్రభువు పట్టుకుని మార్చి ప్రభువు చెప్పాడట, ఎక్కడో 70-80 కిలోమీటర్ల దూరంలో మా సొంత ఊరు ఉండగా అక్కడ ప్రభువు మాట్లాడి నా తల్లిని నా తండ్రిని అన్నాడట, నేను మిమ్ములను ఒక గ్రామానికి పంపిస్తా ఉన్నాను, ఇది సిద్ధపరిచిన చోటు, పర్వతములు కదలిన మెట్టలు తత్తరెళ్ళిన నా కృప నిన్ను విడిచిపోదు, నన్ను అడుగుము జనములను నీకు స్వాస్థ్యముగాను భూమిని దిగంతముల వరకు నీకు సొత్తుగా ఇస్తాను అని ఆ దేవుడే నా తండ్రితో మాట్లాడి తన పాప జీవితాన్ని మార్చి, తన యొక్క స్థితిగతులను మార్చి, తనకు ఉద్యోగం లేనప్పుడు అవమానం రాకుండా ఉద్యోగం ఇప్పించి ఆ ఉద్యోగం చేస్తూ ఉండగా, ఇందాక పాట పాడిన మా అన్నయ్యలు 3 పుట్టి ఉండగా ఆ ప్రభువే పిలిస్తే మా అన్నలు 3 ఎత్తుకొని ఎప్పుడో 53 సంవత్సరముల క్రితం మా నాన్నగారు ఈ గ్రామానికి వచ్చినప్పుడు ఈ గ్రామానికి ఇంత ఐశ్వర్యం లేదంటండి, ఇన్ని బిల్డింగ్స్ లేవటండి, ఎక్కడో ఫ్యాక్టరీ దగ్గర చెరుకు ఫ్యాక్టరీ ప్రారంభమైన ఆ దినాలలో ఒక చిన్న పూరి గుడిసెలో సేవ ప్రారంభించి ఈ గ్రామం మేలు పొందాలి, ఈ గ్రామం నిజదేవుడైన యేసుక్రీస్తు ప్రభుల వారిని తెలుసుకోవాలి, ఈ గ్రామం అనేకులు యేసయ్య దగ్గరకు రావాలని కడుపు కట్టుకొని ప్రార్థన చేస్తూ ఉండగా, దేవుని బిడ్డలారా చిన్న సంఘం ఎలా కుటుంబాన్ని పోషించాలని కొంత ఒత్తిడికి గురై ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు మా అక్కగారు పుట్టిన తర్వాత కొంత బిడ్డల యొక్క భారం ఎక్కువవుతుందేమో, సేవలో వీళ్ళందరినీ పోషించడం కష్టమవుతుందేమో, ఇక పిల్లలు వద్దు ప్రభు అని ప్రార్థన చేస్తూ ఉండగా ప్రభు దేవాది దేవుడు మాట్లాడి అన్నారట, నీ గర్భము నుండి నేను ప్రవక్తలను బయటకు తీసుకుని వస్తున్నాను, బిడ్డలు వద్దని ప్రార్థన చేయొద్దన్నాడట. దేవునికి స్తోత్రం చెప్దామండి. ఎప్పుడైతే దేవుడు ఆ మాట చెప్పారో ఆ తర్వాత మరలా మేమందరం పుట్టుకొచ్చాం. ఇప్పుడు మేము మొత్తం దేవుడు, మా నాన్నగారి ఆశ ఏంటంటే 12 మంది పిల్లలు కావాలని, కానీ దేవుని మహాకృపను బట్టి ఆయన మహదైశ్వర్యములో మేము 8 మంది సజీవులుగా ఉన్నాం. దేవుని మహాకృపలో 8 మందిమి ఆయా స్థలాలలో వాడబడటానికి ప్రభు కృప చూపించారు. ఈ రాత్రికాల సమయంలో దేవుని బిడ్డలారా ఈ వాక్యాన్ని నేను చెప్తా ఉన్న సాక్ష్యం ఏంటంటే, ఇక్కడున్న నా అన్నలందరికంటే, నా సోదరుల కంటే, నా చెల్లెల కంటే, నా తమ్ముడు కంటే, ఇక్కడున్న పరిశుద్ధులైన బిడ్డల కంటే నేను ఏమాత్రము యోగ్యుడను కాదు, అపవిత్రుడను, అయోగ్యుడను, భ్రష్టుడను, దౌర్భాగ్యుడను. ఒక పాస్టర్ గారి కుటుంబంలో పుట్టాను, ఒక పాపముతో నేను బ్రతికాను. దేవుని బిడ్డలారా ప్రభు మాట్లాడే దేవుడని నాకు అర్థమైంది, ప్రభు బ్రతుకు కట్టే దేవుడని నాకు అర్థమైంది. నేను వాక్యాన్ని ముగించే సమయం దగ్గరకు వచ్చింది. ఎక్కువసేపు మిమ్మల్ని విసిగించనండి, 2 మాటలు వినాలని ప్రభు నామాన్ని బట్టి నేను మీకు మనవి చేస్తూ ఉన్నా. ప్రియమైన దేవుని బిడ్డ, యవనస్తుడా, ఈ రాత్రి యేసు బ్రతుకులు కట్టే దేవుడు, ఈ రాత్రి యేసు చితికిన జీవితాన్ని బాగు చేసే దేవుడు, ఈ రాత్రి నీవు తృణీకరింపబడితే ఆయన అంగీకరించే దేవుడని తెలుసుకోవాలని ప్రాధేయపడుతూ నేను చెప్తున్న మాట ఏంటంటే, నాకు చదువు సరిగ్గా రాలేదండి. 10వ తరగతి 3 మార్కుల్లో నేను ఫెయిల్ అయ్యానండి. 7వ తరగతిలో ప్రభు నాతో మాట్లాడి మా నాన్నగారు ఒక దినం అక్కిరెడ్డిగూడెం సంఘములో వాక్యం చెప్తూ అన్నారు, ఆవగింజంత విశ్వాసం ఉండి ఈ కొండను వెళ్ళి సముద్రములో పడమంటే పడుతుందట అని. అప్పుడు నాకు ఆ వాక్యం పట్టుకుంది, ఆవగింజంత విశ్వాసమేనా, అయితే నీవు నాకు కార్యం చేయమని నేను యేసయ్య పాదాలు పట్టుకుని మాట్లాడే దేవుడు అవట కదా, నాతో మాట్లాడమని ఏడుస్తూ ఉండగా ఒక రాత్రి ఒక దర్శనములో ఒక కురువృద్ధుడు నా దగ్గరకు వచ్చి మాట్లాడి నాతో ఏమన్నాడు తెలుసా? నేను నిద్రపోయి కల కంటా ఉన్నాను. ఆ కలలో ఆ తండ్రి నా దగ్గరకు వచ్చి నన్ను అంటా ఉన్నాడు, నేను ఒక గ్రౌండ్లో ఆడుకుంటా ఉన్నాను, ఆ కలలో ఆడుకుంటూ ఉండగా మా అమ్మగారు ఆయన నా దగ్గరకు వస్తూ ఉన్నారు. ఆయన నా తల్లిని పిలిచి అడిగాడు, సౌదమణి వీడెవడమ్మా అని. నా తల్లి చెబుతుంది, అయ్యా వీడు నా 5వ కుమారుడని. ఆ కురువృద్ధుడు నన్ను తన హస్తాలకు దగ్గరగా లాక్కుని అన్నాడు, అరే యాకోబులాగా పోరాడరా, నేను నిన్ను ఆశీర్వదిస్తాను అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఉదయకాలమున లేచిన తల్లిదండ్రులతో నేను ఈ దర్శనం చెప్పాను. నేను అనుకున్నాను ఆశీర్వదిస్తానని చెప్పాడు కదా, అంత పువ్వుల బాటని అనుకున్నాను. కానీ 10వ తరగతి తప్పాను. ఇంటర్మీడియట్లో బొటాబొటి మార్కులతో పాస్ అయ్యాను. డిగ్రీలో చాలా కష్టతరమై కనీసం డిగ్రీ కూడా పాస్ అవ్వలేక
ఫెయిల్యూర్ అయిన నా ఫెయిల్యూర్ లైఫ్లో ఎన్నో అవరోధాలను అధిరోహించడానికి నా తల్లిదండ్రులు, నా అన్నదమ్ములు, నా సంఘస్థులు చేసిన ప్రార్థన తప్పిపోకుండా నన్ను కాపాడింది. నేను త్వరగా ముందుకు కొనసాగి ముగించాలని ఆశపడుతూ ఉన్నానండి. భోజనం సిద్ధంగా ఉంది, ఎవరు వెళ్ళిపోవద్దు. దయచేసి అన్నలారా, పెద్దలారా, దయతో చిన్న మాట ఆలకించమని మిమ్మల్ని ప్రాధేయపడుతూ ఉన్నానండి. దేవుని బిడ్డలారా, అంతా చక్కగా జరిగి డిగ్రీ ఫెయిల్ అయిన తర్వాత నేను బైబిల్ ట్రైనింగ్కి వెళ్ళాను ముంబైలో. అక్కడ బైబిల్ ట్రైనింగ్ చదువుతూ ఉండగా ఒక అమెరికన్ అమ్మాయితో నాకు వివాహం చేయాలని ప్రణాళిక వచ్చినప్పుడు నా తల్లిదండ్రులకు చెప్పినప్పుడు మా అమ్మగారు ముందు కొంత భయపడ్డారు. తర్వాత మా నాన్నగారు ఫోన్ తీసుకుని అన్నారు, ప్రార్థన చేద్దాం ఆగునని అన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సేవా జీవితంలో మేము కూడా అనుకుంటా ఉండేవాళ్ళం, మాకు కూడా ఏదైనా సహాయం ఉంటే బాగుండే. ఇంతమంది ఉన్నాం కదా, పెద్దగా మీటింగ్స్ పెట్టాలంటే సరైన వనరులు లేవు, ఎవరైనా సహాయం చేస్తే బాగుండు అనుకునే వాళ్ళమే. కానీ ఎప్పుడు కూడా మా నాన్నగారు ఎవరిని ఏ గుడి కట్టాలన్నా, ఏ మీటింగ్ పెట్టాలన్నా ఎవరి దగ్గరికి వెళ్ళి చేయి చాచి మాకు సహాయం చేయండి అని అడగకుండా ప్రభు తన కృపలో ఈ కుటుంబాన్ని కాపాడారు. దేవునికి స్తోత్రం చెబుదామండి. ఇలాగూ కాపాడబడిన తర్వాత దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే అమెరికన్ అమ్మాయితో నాకు వివాహం అని అనుకుంటూ ఉన్నామో అందరం సంతోషపడ్డాం. దేవుని బిడ్డలారా, 3 సార్లు నేను అమెరికా వీసా తెచ్చుకోవడానికి వెళితే ఆ వీసా ఇవ్వకుండా ఆ వీసా ఆఫీసర్స్ నన్ను బయటికి పంపించారు. ఏడ్చుకుంటూ వచ్చాను చెన్నై నుంచి. ఆ తర్వాత తనే నేను చేసుకోబోయే భార్యని భారతదేశం వచ్చింది, మాకు ఎంగేజ్మెంట్ అయింది, మేము తిరిగి అమెరికా వెళ్ళాం. నేను అనుకున్నాను నేను ఒక్కడినే కాదు అమెరికా వెళ్ళేది, కనీసం నా తల్లిదండ్రులైనా అమెరికా తీసుకెళ్ళాలని అనుకున్నాను. నేను అమెరికా వెళ్ళగానే నా తల్లిదండ్రులకు దేవుని బిడ్డలారా పేపర్స్ పంపించాం. మా నాన్నగారిని మా అమ్మగారిని కూడా అమెరికా తెచ్చుకోవాలని ఆశపడతా నేను పంపించినప్పుడు అమ్మగారు నాన్నగారు కూడా నా వివాహం కోసం అమెరికా రావడం జరిగింది. ఒక చిన్న మాట చెప్తానండి, 3 సార్లు నన్ను నీకు వీసా ఇవ్వటానికి నీకు స్తోమత లేదు, నీకు ఎకరాలు లేవు, నీకు బ్యాక్గ్రౌండ్ ఏమీ లేదని పంపించిన ఈ అమెరికన్ అధికారులు ఎప్పుడైతే దైవ చిత్తం నా బ్రతుకులో నెరవేరటం మొదలైందో, ఎప్పుడైతే అప్రూవల్ అమెరికా నుంచే నాకు వీసా వచ్చిందో, వాళ్ళే లోపలికి పిలిచి తగిన సమయంలో నాకు కావలసిన వీసా ఇచ్చి అమెరికా పంపారు. నేను అమెరికా వెళ్ళటం గొప్ప అని చెప్పట్లా, నేను చెప్తున్న మాట ఏంటంటే, అయోగ్యుడను, ఎన్నిక లేనివాడను, క్వాలిఫికేషన్ లేనివాడను నన్ను ప్రభువు చూశాడు, బాగు చేశాడు, కోరుకున్నాడు. అన్నాడు, యాకోబు వలె దీవిస్తానని 7వ తరగతిలో నా తండ్రి అయిన యేసు నాతో మాట్లాడారు. ఆ మాట నెరవేర్చుకుంటూ వచ్చాడు. పెళ్లి చేసుకున్నాం. అమెరికాలో 7 సంవత్సరాలు ఉన్నాం. మొదటిసారిగా పాపనిచ్చాడు. బాబు కడుపులో పడినప్పుడు ప్రభు అన్నాడు, మీరు భారతదేశం వెళ్ళిపోండి, మీరు నా సేవ చేయాలని ప్రభు నన్ను నా భార్యను పిలిచారు. నా భార్య నేను ఇండియా రావటం జరిగింది. మా నాన్నగారు పైన కట్టిన రూమ్లో ఉంటా ఉన్నాం. మా బాబు పుట్టిన తర్వాత 1.5 సంవత్సరం నా కుమారుడికి వచ్చిన తర్వాత ఒకానొక రోజున నా భార్యకు జ్వరం వచ్చింది. ఇక్కడ నేను చెబుతున్న మాటలలో ఏది కట్టుకథ కాదు. ఇక్కడున్న సంఘస్థులు, గ్రామస్తులలో అనేకులు కూడా దీనికి సాక్షులు. ఎప్పుడైతే నా భార్యను నేను జ్వరం వచ్చిందో అందరికి లాగానే బిళ్ళలు వేశాం. 1 రోజు కనిపెట్టాం, 2 రోజులు కనిపెట్టాం, ఆ జ్వరం తగ్గలేదు. అమెరికన్ మా దగ్గరలో ఉన్న హాస్పిటల్కి తిప్పామండి. ఒక దినమున ఆ గొంతు వాసిపోయి ఆ తీవ్రత పెరిగిపోతూ ఉన్నప్పుడు వెంటనే ఆ నూజివీడ్లో ఆ హాస్పిటల్కి చూపించాం, తీసుకుని వచ్చాం. తన యొక్క శ్వాసనాళాలు పూడిపోతూ ఉన్నాయి, తనకు వచ్చిన జ్వరం ఆ గొంతు వాపులాగా వచ్చింది. నూజివీడ్ అమెరికన్ హాస్పిటల్కి తీసుకెళ్తే మా వల్ల కాదని వెంటనే అంబులెన్స్లో విజయవాడలో ఉన్న ఆయుష్ హాస్పిటల్కి పంపారు. 24 గంటలు గడిస్తే చాలు, అప్పటి వరకు మేము ఏ మాట చెప్పలేమన్నారు. 24వ గంట గడవక ముందే ఆ రాత్రి ఆగస్టు 19వ తారీఖు 2015వ సంవత్సరంలో నన్ను ఐసీయూలోకి పిలిచారు. నేను పరిగెత్తుకుని వెళ్ళాను. లోపలికి వెళ్ళగానే డాక్టర్స్ అన్నారు, ఏ వైద్యం చేసినా మీ భార్యకు స్పందన రావట్లేదండి, బ్రతుకుద్దో లేదో మేము చెప్పలేమన్నారు. మీదిగో ఒక ఇంజెక్షన్ ఉంది, దీన్ని చేస్తాం, ఇది వర్కౌట్ అయితే అవుతుంది, లేకపోతే లేదన్నారు. ఇంజెక్షన్ చేయమన్నాను, సంతకం చేయించుకున్నారు. నేను బయటికి వెళ్లే ముందు నా భార్య నా చేయి పట్టుకుంది. మన పిల్లలు ఎక్కడున్నారని చెప్పింది. మా అక్కగారు కానూరులో ఉంటుంది. అప్పుడు చెప్పాను, అక్క దగ్గర ఉన్నారు మన పిల్లలని. నా చేయి పట్టుకుని అడిగింది, ఏమందో తెలుసా, నీవు మంచి భర్తవి, నాకు మంచి బిడ్డలను దేవుడిచ్చాడు.
బిడ్డలు జాగ్రత్త, నేను గృహానికి వెళ్ళాలి అంది. నేను చెప్పాను, నేను తప్పకుండా ఇంటికి ఈ గృహానికి తీసుకెళ్తాను. మన దేవుడు అన్యాయస్తుడు కాదు, మన దేవుడు న్యాయవంతుడు, మన దేవుడు కృప కలిగిన వాడు, మన దేవుడు ఆఖరి నిమిషంలోనైనా దిగి వస్తాడు, మన బ్రతుకు కడతాడు, నిన్ను బాగు చేస్తాడు, నువ్వు బలంగా ఉండు, డు నాట్ గివ్ అప్ అని చెప్పి ధైర్యపరిచి సంతకం చేసి బయటికి వెళ్ళాను. నేను రెస్ట్ రూమ్కి వెళ్ళి బాత్రూమ్ యూస్ చేసి మరల లోపలికి వచ్చేసరికి 5 డాక్టర్లు నేను ప్రేమించిన నా భార్య మీద పడి 5 డాక్టర్లు సిపిఆర్ చేస్తున్నారు. ఈ సాక్ష్యం చెప్పినప్పుడల్లా, ఈ మాట వినినప్పుడల్లా ఆయుష్ హాస్పిటల్లో 5 డాక్టర్లు పిలువబడిన నా భార్య మీద పడి చేస్తున్న సిపిఆర్ అయినా కన్నులో కదలాడుతూ ఉంటుందండి. నేను అనుకున్నాను, చెప్పారు అయినా ఏమండి సుందర్ గారు, నీ భార్య చనిపోయింది, మేము చేయగలిగింది అంత చేసామన్నారు. బయటకు పరిగెత్తుకుని వచ్చాను. ఒక తండ్రి దేవుని మాట విని ఈ గ్రామానికి వచ్చాడు. ఒక తండ్రి దేవుడు ఉన్నవాడని అనేకులకు ప్రకటన చేశాడు. ఇప్పుడు ఆ తండ్రి కుమారుడనైనా నన్నే చేయి వదిలి పెడతావా? ఇక నీకు నాకు నీతో పని లేదని, ఆకాశము వైపు నా ఏలు చూపి నీతో నాకిక పని లేదని దేవునినే శపించిన శాపగ్రస్తుడనైన నేను ఈ రాత్రి మీ ముందు నిలబడటానికి, ఆయన ఘనమైన నామమును ప్రచురము చేయుటకు యోగ్యత లేనివాడును. రాత్రి ఆయుష్ హాస్పిటల్లో ఒక పెద్ద భూకంపం వచ్చినట్లుగా నా బ్రతుకైపోయింది. వెంటనే కానూరులో నుంచి నా బిడ్డలిద్దరిని హాస్పిటల్కి తీసుకొచ్చారు. నా స్నేహితుడు ఒకడు కారు తీసుకొస్తే ఆ కారులో కూర్చుని ఉంటే నా బిడ్డలిద్దరూ చెరొక భుజం మీద ఉన్నారు. ఆమె బాడీని ప్రిపేర్ చేస్తుండగా నా అన్నలు, అక్కలు, తమ్ముళ్ళు, సంఘాలు ఏడుస్తూ ఉండగా, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ రాత్రి ఆ కారులో ఆ హాస్పిటల్లో దోమలు కొడుతూ ఉండగా నా బిడ్డలు లేచి నా కూతురు అడిగింది, డాడీ ఎందుకున్నాం మనం ఇక్కడ, ఏం జరుగుతుంది ఉందని. దేవుని బిడ్డలారా, రాత్రి నా పిల్లలకు చెప్పాను, మమ్మీ యేసయ్య దగ్గరికి వెళ్ళిపోయిందని. 3 సంవత్సరాలు నా కుమార్తెకు, 1.5 సంవత్సరం నా కుమారునికి, వాళ్ళిద్దరిని తీసుకుని దేవుని బిడ్డలారా ఆ రాత్రి నా భార్య డెడ్ బాడీని ప్యాకప్ చేసుకుని మేము అక్కిరెడ్డిగూడెం రావటం జరిగింది. అనేక ఆటుపోట్లు, నా భార్యను సమాధి చేయించడానికి కూడా స్థలము లేకుండా కొట్టబడుతూ ఉన్నప్పుడు దేవుని మహాకృపను బట్టి, గ్రామస్తుల యొక్క మంచితనమును బట్టి మేము కోరుకున్న స్థలములోనే నా భార్యను సమాధి చేయించిన తరువాత చాలా కష్టాలను మేము ఎదుర్కొన్నామండి. చాలా కష్టాలు ఎందుకు ఎదుర్కొన్నానంటే, మనుషులు పలకరించడానికి వచ్చారు, అంటూ ఉన్నారు, మీ దేవుడు మిమ్మల్ని ఏం చేశాడు, ఈయన ఈ ఊరు వచ్చి ఇంతకాలం అయింది, ఎప్పుడు ఇటువంటి నష్టాన్ని ఈ కుటుంబం చూడలేదు, ఎందుకు ఈ నష్టం వచ్చింది, ఎందుకు బంగారం వంటి బొమ్మను తీసుకొచ్చి ఇక్కడ చంపేశావని నన్ను పలకరిస్తున్నారు, నిందిస్తున్నారు. నాకు అర్థం కాలేదు. ఈ మాటలన్నీ దేవునికే చెప్పుకున్నాను. ఈ మాటలన్నీ ప్రభు పాదాలు పట్టుకుని ఏడుస్తూ ఉండగా ఆకాశము నుండి 7వ తరగతిలో ఏ స్వరం మాట్లాడిందో అదే స్వరం మరలా ఆపత్కాలములో నాతో మాట్లాడుతూ ఉంది. నా తల్లిదండ్రులు ఇవ్వలేని ఆదరణ, ఎందుకంటే వాళ్ళే కృంగిపోయారు. నా బంధువులు, నా అన్నదమ్ములు, అక్క చెల్లెండు, వదిళ్ళు, బావలు, పిల్లలు ఎవ్వరూ ఇవ్వలేని ఆదరణ నా తండ్రి ఆదరణ ఇవ్వటం మొదలుపెట్టాడు. ఈ రాత్రి బాధలో ఉన్నావా, బాధలు తీర్చే దేవుడు ఇక్కడున్నాడని తెలియజేయటానికి నేను ఇక్కడ నిలబడ్డా. దేవునికి స్తోత్రం చెబుదామండి. ఒకసారి ఈ సంఘాలలో మేమందరం పాడుకుంటాం, ఒక తల్లి తన బిడ్డను మరచినా మరవవచ్చు కానీ నేను నిన్ను, చెప్పండి, నేను నిన్ను మరోను. ఒక చరణం పాడదామండి. సంఘమంతా నాతో ఏకీభవించండి. తల్లి తన బిడ్డను మరచినను మరువడు నీ దేవుడు నిన్ను, తల్లి కన్నా తండ్రి కన్నా ఉత్తముడు, తల్లి కన్నా తండ్రి కన్నా ఉత్తముడు. హల్లెలూయా. ఆదరించడం మొదలుపెట్టి అన్నాడు, నేను ప్రార్థిస్తా ఉన్నాను, అడుగుతా ఉన్నాను, ఎందుకు నా బ్రతుకుని ఇలా అన్యాయం చేసావు, ఎందుకు నా చేయిని నట్టేట వదిలేసావు, ఈ పిల్లలకి ఏం చెప్పనని అడుగుతూ ఉండగా ప్రభు మాట్లాడుతూ అన్నారు, నేను నిన్ను విడిచిపెట్టను, నేను నిన్ను మర్చిపోలేదు, నేను కుమ్మరిని, నీవు మంటివి, నేను ఒక కార్యం చేస్తున్నాను, ఆ కార్యాన్ని ఓర్పుతో చూడమని ప్రభు చెప్పారు. 5 సంవత్సరాలండి, 5 సంవత్సరాలు నా బిడ్డలను నేను నా కుటుంబం, నా సంఘాల సహాయంతో పెంచుకోవటం జరిగింది. 2 మాటలు మీకు చెప్తానండి. పలకరించడానికి మనుషులు వస్తూ ఉన్నారు. అన్నారు, అయ్యా నువ్వు ఇల్లు కట్టుకున్నావు, ఈ ఇంటిలో తప్పు ఉంది, ఈ ఇంటిలో ఉన్న స్త్రీ బాగోదట, ఈ ఇంటిలో ఉన్న స్త్రీకి క్షేమం ఉండదట, ఈ స్త్రీ అందుకే చనిపోయింది, అర్జెంటుగా ఇల్లు బాగు చేపిచ్చయ్యా, కొన్ని గుమ్మాలు మార్చయ్యా,
కొన్ని తలుపులు మార్చేయా అని చెప్పారు. ఈ మాట నేను మా నాన్నగారికి చెప్పటం, అప్పుడు నా తండ్రి బ్రతుకున్నారు, నా అన్నదమ్ములకి చెప్పాను. మా అన్నయ్యలు అందరూ నా తండ్రి ఒకటే మాట అన్నారు, ఇంటి గుమ్మాలు మారిస్తేనే కాపాడే దేవుడైతే ఈ దేవుడు మనకొద్దురా, అందరం లైన్లో నుంచున్నాం, అందరం చచ్చిపోదాం. ఈ సేవలోకి వచ్చిన తర్వాత ఇటువంటి కార్యాలు నేను ఎప్పుడు చేయలేదు, ఇటువంటి లోక సంబంధమైన విషయాల మీద నేను ఎప్పుడు నమ్మకం పెట్టుకోలేదు అని మా నాన్నగారు మాతో, నా అన్నదమ్ములు నాతో చెప్పినప్పుడు అలాగే కట్టబడిన గృహంలో అలాగే ఉండి 5 సంవత్సరాలు కనిపెట్టడం జరిగింది. ఒక తల్లి వచ్చి అంది, అయ్యా అందరూ బాగానే ఉన్నారు కదా జానయ్య గారి పిల్లలు, నీ కర్మే ఏంటయ్యా ఇట్లా అయిపోయింది అంది. కర్మ అన్న మాటకు నిజముగా ఆ దినాలలో నాకు అర్థం తెలియదు. వాడుతూ ఉంటారు కొన్ని మాటలు, కానీ వాటి అర్థాలు మనకు తెలీదు. చూసి అడిగాను పెద్దలను, కర్మ ఏంటయ్యా అని. వాళ్ళు చెప్పారు, కర్మ అంటే నువ్వు చేసిన పనికి ప్రతిఫలముగా వచ్చేదే ఏంటంటమ్మా కర్మ అని. అప్పుడు నేను అనుకున్నా, ఏం పాపం చేశానని నా భార్యను చంపేసి ఈ ప్రతిఫలాన్ని నాకు ఇచ్చావని ప్రభుని అడుగుతా ఉన్నాను. ఆ రాత్రి ప్రభు నాతో మాట్లాడి ఏమన్నారో తెలుసమ్మా, కర్మలు తిరగరాస్తారని నన్ను నమ్మితే అన్నాడు. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. శాపమును దీవెనగా మారుస్తారని నన్ను నమ్మితే అన్నాడు. బలమైన బాణముగా నేను నిన్ను మలచి వాడుకుంటారా అని మాట్లాడాడు. ఈ రాత్రి నేను ఎందుకు ఈ మాటలు చెప్తా ఉన్నానంటే, నిజరక్షకుడైన యేసే గనక నా ఓడిన స్థితిలో, నా పగిలిన స్థితిలో, నా ఏకాంత స్థితిలో, నా దుఃఖ స్థితిలో నాకు దొరకకపోతే నా బ్రతుకు ఏమైపోయేదో. దేవుని బిడ్డలారా, ప్రభు అన్నాడు, ఎక్కడ నీకు అవమానం వచ్చిందో అక్కడ నీ తలపైకెత్తుతాను. ఎక్కడ జనులు నిన్ను చూసి నా నామాన్ని బలహీనమైన నామం అనుకుంటున్నారో అక్కడ నా నామాన్ని బలమైన నామముగా నిరూపించుకుంటాను. నిలబడు, కనిపెట్టు, ఓర్పు కావాలని ప్రభు చెప్పారు. ఓరిమితో ఉండటం జరిగింది, కనిపెట్టడం జరిగింది. ఒకానొక దినమున విశాఖపట్నం వెళ్ళాం. అక్కడ ఏదో మీటింగ్స్ జరుగుతూ ఉన్నాయని ఆ మీటింగ్స్కి నా బిడ్డలిద్దరిని తీసుకుని వెళ్ళాను. అక్కడికి మరలా అమెరికన్ ఒకళ్ళు రావటం జరిగింది. ఇప్పుడు ఇక్కడ తిరిగిన, ఇంతకుముందు వరకు ఇక్కడ ఉండి వెళ్ళిన నా భార్య ఆ మీటింగ్స్కి రావటం జరిగింది. ఆ మీటింగ్స్లో నా భార్యతో మరలా ప్రభు మాట్లాడి, ఇదిగో నీ ఎదుట ఉన్న ఈ సేవకుడు, ఆయన ప్రక్కన ఉన్న పిల్లలిద్దరు నేను నీకు ఇస్తున్న కుటుంబం, ఆయనే నీ భర్త, వాళ్ళిద్దరూ నీకు పిల్లలు. వారి సంఘాలకు ఒక ఆత్మీయ తల్లి కావాలి, ఈ పిల్లలకు ఒక తల్లి కావాలి, ఈ సేవకునికి ఒక సహకారి కావాలని ప్రభువు చెప్తే, ప్రొఫెషన్గా ఆవిడ ఫిజియోథెరపిస్ట్గా పనిచేసేది అమెరికాలో. తన ఫిజియోథెరపిస్ట్ ప్రొఫెషన్, డాక్టర్స్ యొక్క ఉద్యోగాన్ని వదిలివేసుకుని మరలా ఈ సేవలో సహకరించడానికి ఈ గ్రామానికి నాతో బయలుదేరి వచ్చింది. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకు దేవుడు ఇలాగ చేయాలయ్యా? ఎందుకు దేవుడు ఒక జీవితాన్ని ఇలా చితక కొట్టాలయ్యా? ఎందుకు ఈ కష్టాలు మనిషికి దేవుడు పెట్టాలయ్యా? ఈ మాట చెప్పి నేను ముగిస్తా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనలను సృష్టించినప్పుడు కష్టం మన జీవితంలో ఒక భాగంగా దేవుడు మనలను సృష్టి చేయలేదు. మన శరీర వాంఛ, మన పాపపు ఆలోచన, మనం తిరుగుతున్న తిరుగుడు, మనం చేస్తున్న చీకటి కార్యాలు మనుషులకు తెలియకుండా నేను బాగా మెయింటైన్ చేస్తున్నాను అనుకుని తిరుగుతున్న నీ రహస్య జీవితాల యొక్క ప్రతిఫలమే కష్టతరమైన జీవితం. అయితే ఈ రాత్రి నేను చెబుతున్న శుభవార్త ఏంటంటే, ఒక నరుడు ఈ భూలోకంలోనికి వచ్చాడు. ఆయన సిలువ మీద చనిపోకపోతే, రక్తము లేకపోతే పాపానికి విమోచన లేదని మనమందరం నమ్ముతూ ఉన్నట్లుగానే ఆయన యొక్క రక్తాన్ని పెట్టడానికి యేసుక్రీస్తు ప్రభుల వారిగా దిగి వచ్చి సిలువలో చేతులు చాచి ఆఖరి రక్తపు బొట్టును మన కొరకు చిందించి, ఈ రాత్రి ఆయన పిలుస్తున్న పిలుపు ఏంటంటే, నువ్వు ఎటువంటి పాపివైనా, ఎంత శాపం, ఎంత శాతబడి శక్తి నిన్ను ఏలుబడి చేస్తున్నా, ఎన్ని దురాత్మలు నీ కుటుంబాన్ని పట్టుకొని పీడిస్తున్నా, ఆయన రక్తం ప్రభావము కలిగినది కాబట్టి, యేసు రక్తం దగ్గరకు గనక మనం వస్తే ఆయన రక్తం మనలను కడిగి పవిత్రులనుగా, పరిశుద్ధులనుగా చేస్తూ ఉంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ రక్తమే
ఈ రాత్రి నేను మీకు ఇస్తున్న ఆహ్వానం, యేసు రక్తం దగ్గరికి వస్తే కుటుంబాలను కడతాడండి. నా జీవితాన్ని ఎందుకు చితకు కొట్టావు ప్రభువా అని నేను అడిగినప్పుడు ప్రభు చెప్పారు ఏంటంటే, నా బలం ఏంటో నువ్వు తెలుసుకోవాలి, నా బలాన్ని నువ్వు అనేకులకు తెలియచేయాలి. హల్లెలూయా. ఇన్ ఆర్డర్ టు రికగ్నైజ్ ద స్ట్రెంగ్త్ దట్ గాడ్ హ్యాస్, యేసయ్య యొక్క బలం నేను తెలుసుకోవాలి కాబట్టి నాకు ఒక గాయాన్ని పెట్టాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంతసేపు నిలువబడి నేను చెప్పిన మాట ఏంటంటే, నా భార్య ప్రభు దగ్గర ఉందనే శుభ నిరీక్షణ నాకుంది. మిగిలి ఉన్న నేను నా బ్రతికిన కాలమంతా ఆయన పని చేయాలనే ఆశ నాకుంది. ఈ రాత్రి ఈ కూటం పెట్టడానికి గల కారణం ఏంటో తెలుసా? నా ఒక అబ్రహామును పిలిచినట్లుగా, ఒక భక్తుని దేవుడు, పరిశుద్ధుడైన దేవుడు బైబిల్ గ్రంథంలో పిలిచినట్లుగా నా తండ్రిని ఊరు కాని ఊరు, గ్రామం కాని గ్రామం పిలిచి నిలబడమన్నాడు, ఆశీర్వదిస్తానన్నాడు. జనములకు నిన్ను తండ్రినిగా నియమిస్తానన్నాడు. నీ గర్భములో నుండి వచ్చిన వారిని నేను ఆశీర్వదిస్తానని చెప్పాడు. ఆశీర్వదిస్తానని ఏ దేవుడు చెప్పాడో మరలా అదే ఆశీర్వాదం యొద్దకు నన్ను మనలను నడిపించాడు. నేను ఒక మాట చెప్పి ముందుకు సాగుతానండి. మా నాన్నగారు చనిపోయినప్పుడు మేమందరం అనుకున్నాం, గ్రామస్తులందరూ అడిగారట, జానయ్య గారిని గ్రామములో నుండి తీసుకురండి అని. ఈ గ్రామంలో నుండే ఇటు నుండి తీసుకువెళుతూ ఉన్నప్పుడు మా సంఘపు యవనస్తులు కొంతమంది నన్ను అడిగారు ఏమనంటే, అన్నయ్య కొంచెం సేపు అయినా అయ్యగారిని మోయటానికి మాకు ఛాన్స్ ఇవ్వండి అన్నయ్య అని. ఊరు దాటగానే పిల్లలు ట్రాక్టర్కి అడ్డం తిరిగి నాన్నగారిని భుజాల మీద మోశారు. ఆ దినమున నాకు అర్థమైంది, ఎప్పుడైతే నన్ను అడుగుము జనములను నీకు స్వాస్థ్యముగాను భూమిని దిగంతముల వరకు నీకు సొత్తుగా ఇస్తానని జానయ్య గారితో దేవుడు చెప్పిన మాట. ఎందుకంటే అయితే ఒక డెడ్ బాడీని ఆయన పిల్లలు కానీ, ఆయన ఇంటి పేరట వారు కానీ, ఆయన వారసులు కానీ మోయాలి. కానీ జానయ్య గారిని సమాధి దగ్గరికి తీసుకెళ్తా ఉన్నప్పుడు ఆయన ఆత్మ సంబంధమైన వారసులందరూ మోసారు. దేవునికి స్తోత్రం చెప్దామండి. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నానంటే, యేసయ్య కట్టుకథ కాదు, యేసు బ్రతుకులు కట్టే దేవుడు. ఎవరైనా మనిషి చూసి, అరే నీ వల్ల ఉపయోగం లేదురా, నువ్వు యూజ్ లెస్ రా అని ఎవరైనా ఒక వ్యక్తిని అంటే, ఆ ఉపయోగము లేని ఒక వ్యక్తిని ఉపయోగము గల వ్యక్తిగా చేయగలిగిన సర్వశక్తిమంతుడైన దేవుడు ఈ దేవుడు. రోగములను మాన్పగలిగిన దేవుడు ఈ దేవుడు. కుటుంబాలను కట్టగలిగిన దేవుడు ఈ దేవుడు. సజీవుడు ఈ దేవుడు, నిజమైన దేవుడు. పరలోక రాజ్యం చేరాలంటే మానవులకు ఇవ్వబడిన ఒకే ఒక మార్గం, నిజరక్షకుడైన యేసు. నేను రూఢిగా యేసుని నమ్మాను, రూఢిగా యేసు నాతో మాట్లాడాడు. నా బ్రతుకులో ఎన్నో కష్టాలు, నా జీవితంలో ఎన్నో ఇరుకులు వచ్చినాయి. రాలేదు అని నేను అనటలా, కానీ ప్రతి కష్టాన్ని దాటడానికి నా యేసు నాకు సహాయం చేశాడు. ఆ యేసే మీ కుటుంబాలలో సహాయం చేస్తాడు. నువ్వేం మారక్కర్లేదు, నీ మతాన్ని మార్చుకోవద్దు. నువ్వు యేసుతో నడవడానికి ముందుకురా. యేసు నిజ దేవుడని నీ నోటితో ఒప్పుకో. నువ్వు ఏది మార్చుకోవాలో మార్చుకోవటానికి ఆయన శక్తినిస్తాడు. మార్పు నీ వల్ల రాదు, మార్చే దేవుని వల్ల వస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ కూటం జరిపించుకోవటానికి అంగీకరించి సహకరించిన పెద్దలకు, గ్రామస్తులకు, అధికారులకు, గ్రామ నాయకులందరికీ సంఘము తరపున, మా కుటుంబం తరపున మా హృదయపూర్వక వందనాలు చెప్తా ఉన్నాం. ఈ స్థలంలో మీటింగ్ పెట్టుకోవడానికి ఇచ్చిన కుటుంబాలకు మా హృదయపూర్వక వందనాలు చెప్తా ఉన్నాం. మీ అందరి కొరకు భోజనం ఏర్పాటు చేయటం జరిగింది. ప్లీజ్ దయతో భోజనము చేసిన తర్వాత మాత్రమే వెళ్ళండి. ఒక 10 నిమిషాలు ఆలస్యమైనా పర్వాలేదు. ప్లీజ్ అందరూ కూడా భోజనం చేసి మాత్రమే వెళ్ళాలని ప్రభునామాన్ని బట్టి మీకు మనవి చేస్తూ, నా మాటలు ముగింపులో నేను మీకు చెప్పే మాట ఏంటంటే, యేసయ్య నిజమైన దేవుడు. మన గ్రామంలో అందరూ క్షేమంగా ఉండాలి, మన పంటలు మంచిగా పండాలి, మన రుణాలు తీరాలి, మన ఊరిలో చాతబడి అనే పేరే లేకుండా పోవాలి, అందరం సంతోషంగా ఉండాలి, అందరూ దేవుని నామాన్ని ఒప్పుకోవాలి. ఇక్కడున్న సంఘం బిడ్డలు మనమందరం దేవునిని గణపరుద్దాం, దేవునిని ఆరాధన చేద్దాం. యాజ్ వి క్లోజ్ అప్, యాజ్ వి ర్యాప్ అప్, ఇక్కడ మనం ఈ మీటింగ్ను ముగిస్తూ ఉండగా అందరం దేవుని బిడ్డలు, ఒకవేళ ఏసే నా బర్డెన్, నా భారం తీయాలండి,
ఇక నా వల్ల కాదు, ఈ రుణంలో నుండి నేను బయటకు రాలేను. శక్తి యొక్క నీడలో బ్రతుకుతున్నావేమో. ఈ రాత్రి ప్రభు అయిన యేసు నామమును బట్టి నేను నీకు చెప్తా ఉన్న మాట ఏంటంటే, ఈ లోక యాత్రలో నువ్వు దాటలేని పర్వతం ఏదైనా నీ ఎదుట నిలిచి ఉందేమో, నీవు తీర్చలేని లోటు ఏదైనా నీ కుటుంబంలో ఉందేమో, నీవు అనేక సంవత్సరములుగా ప్రార్థన చేస్తూ గర్భఫలం కొరకు ఎదురు చూస్తా ఉన్నావేమో, మారని జీవితం, తీరని రోగం నిన్ను పట్టుకుని పీడిస్తా ఉన్నాయేమో. ఈ రాత్రి యేసును నీ ఉన్న స్థలములోనే ఒక్క మాట అడుగు మనసులో, నువ్వే చెయ్యాలయ్యా ఒక కార్యం, నువ్వే చూపాలయ్యా ఒక మార్గం అని యేసును గనక నువ్వు అడగగలిగితే ఆయన ఆలకించే దేవుడు, ఆయన క్షమించే దేవుడు, ఆయన చేర్చుకునే దేవుడు. ఇంకా యేసును గురించి తెలుసుకోవాలనుందా? అక్కిరెడ్డిగూడెంలో ఫ్యాక్టరీ దగ్గర ఉన్న బేతేలు ప్రార్థనా మందిరంలో ప్రతి ఆదివారం మధ్యాహ్నం 1 గంట నుండి జరుగుతున్న ఆరాధన క్రమానికి రండి. మీ కొరకు ఇంకా వ్యక్తిగతంగా ప్రార్థన చేస్తాం, ఇంకా మీ సమస్యల కొరకు ప్రభువుని ప్రతిమాలుకుంటాం, ఇంకా మీ సమస్యలు తీర్చమని ప్రభువుని అడుగుదాం. ఈ సంఘానికి, ఈ కూటానికి వచ్చిన సేవకులకు అందరికీ, సమూహానికి మరి ఒకసారి ప్రభు నామాన్ని బట్టి మీకు మనవి చేస్తూ మనమందరం అడుగుదాం, నిలబడి ప్రభువుని అడుగుదాం. అయ్యా ఒక కార్యం నా కుటుంబంలో చేసి పెట్టి యేసయ్య, నువ్వు నిజదేవుడు అంట కదా అని ప్రభు పాదాలు పట్టుకుందాం. లేచి నిలబడదామండి. లెట్ us స్టాండ్ అప్. అందరం లేచి నిలబడదాం. మీ బైబిల్స్ మీ కుర్చీల్లో పెట్టండి, మీ పక్కన పెట్టండి. నాతో కలిసి ఈ మాట చెప్పండి, అయ్యా నువ్వే చెయ్యాలయ్యా కార్యం, నువ్వే చూపాలయ్యా మార్గం. హల్లెలూయా. సంగమంతా హల్లెలూయా. క్రైస్తవులంతా హల్లెలూయా. కూడి వచ్చిన వారందరూ దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీవే చెయ్యాలయ్యా కార్యం, నీవే చూపాలయ్యా మార్గం, నిన్నే నమ్ముకున్నాను, వేరే దారి లేదయ్యా. నాతో కలిసి రెండోసారి పాడుతూ దేవుని స్తుతిస్తూ కళ్ళలు మూసుకుని అడగండి. అది అప్పైతే నువ్వే చెయ్యాలయ్యా, అది బిడ్డ వివాహం అయితే నువ్వే చెయ్యాలయ్యా, అది గర్భఫలం అయితే నువ్వే చెయ్యాలయ్యా అని ప్రార్థన చేసుకున్నాం. ఆనుకొనుట నేర్పయ్యా, ఆనుకొనే యేసయ్యా, ఈ అరణ్య యాత్రలో తండ్రివైన నీ పైన పాడమండి. ఆనుకొనుట నేర్పయ్యా, ఆదుకొనే యేసయ్యా, ఈ అరణ్య యాత్రలో తండ్రివైన నీ పైన, నీవే చెయ్యాలయ్యా కార్యం, నీవే చూపాలయ్యా మార్గం, నిన్నే నమ్ముకున్నాను, వేరే దారి లేదయ్యా. చెప్తామండి. నీవే చెయ్యాలయ్యా కార్యం, నీవే చూపాలయ్యా మార్గం, నిన్నే నమ్ముకున్నాను, వేరే దారి లేదయ్యా. ఆనుకొనుట నేర్పయ్యా, ఆదుకొనే యేసయ్యా, ఈ అరణ్య యాత్రలో తండ్రివైన నీ పైన. చిన్న ప్రార్థన చేసుకో. యేసయ్యా నాకు సహాయం అవసరమయ్యా, ఎన్నో రకాలుగా ప్రయత్నం చేస్తున్నాను కానీ సమస్యల నుండి బయటకు రావాలని నా వల్ల అవటం లేదు ప్రభువా. కృప చూపు నాయనా, సరిచేయి ప్రభువా, క్షమించు తండ్రి అని
చిన్న ప్రార్థన చేసుకున్నామండి. కన్నులు మూసుకో. యవనస్తుడా, ఆయా స్థలాల్లో ఉన్న గ్రామస్తులారా, యేసయ్యని అడగండి, నువ్వే చెయ్యాలయ్యా ఒక కార్యమని. యాత్రలో కానాను బాటలో నే దాటలేని పర్వతములెన్నో ఎదురై నిలువగా స్నేహమా ఏర్పరచిన దైవమా పర్వతములన్నీ దాటించుటకు చాలిన హస్తమా నేర్పయ్యా ఆదుకొనే యేసయ్యా ఈ అరణ్య యాత్రలో తండ్రివైన నీపై నా పాప జీవితం చంచలావర్తనం క్రీస్తు శిలువ రక్తముతో కడిగి ముద్ర వేశావయ్యా భక్తి కాదయా కృప మాత్రమేనయా ఇది కడవరకు నమ్మకముగా సాగే కృప నిన్ను యేసయ్యా అందరం చదవండి. నీవే చెయ్యాలయ్యా కార్యం, నీవే చూపాలయ్యా మార్గం, నిన్నే నమ్ముకున్నాను వేరే దారి లేదయ్యా. నీవే చెయ్యాలయ్యా కార్యం, నీవే చూపాలయ్యా మార్గం, నిన్నే నమ్ముకున్నాను వేరే దారి లేదయ్యా. మళ్ళీ చెప్తామండి. నీవే చెయ్యాలయ్యా కార్యం, నీవే చూపాలయ్యా మార్గం, నిన్నే నమ్ముకున్నాను వేరే దారి లేదయ్యా. నీవే చెయ్యాలయ్యా కార్యం, నీవే చూపాలయ్యా మార్గం, నిన్నే నమ్ముకున్నాను వేరే దారి లేదయ్యా. నీవే చెయ్యాలయ్యా కార్యం, నీవే చూపాలయ్యా మార్గం, నిన్నే నమ్ముకున్నాను వేరే దారి లేదయ్యా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పెద్దలు సెటప్ చేసుకొచ్చి మీరు అలాగే ఉండండి, అలాగే ముగించేస్తామండి. చిన్న ప్రార్థన చేసి ముగిద్దాం. పెద్దలు డిన్నర్ సెటప్ స్టార్ట్ చేసుకోవచ్చు. చిన్న మాట జాగ్రత్త కలిగించండి. ఒక్కడనే ఉన్న బాధ ఎవ్వరు తీర్చలేదు అనుకోవద్దండి. యేసు ప్రభు వారిలో ఒంటరి అయిన వాడను 1000 మందిని చేస్తానన్నాడు. బలహీనుడైన వాడు బలవంతునిగా చేస్తానన్నాడు. ఆ దేవుణ్ణి నమ్ముకో, ఆయన సన్నిధిలో క్షేమం ఉంది. నాతో ఈ మాట చెప్పండి. నేను ఉండలేనయ్యా,
నేను బ్రతకలేనయ్యా. చెప్దామండి ఒకసారి. నేను 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 నేనుండలేనయ్యా, నే బ్రతుకలేనయ్యా, నీ తోడే లేకుండా నేనుండలేనయ్యా, నీ తోడే లేకుండా బ్రతుకలేనయ్యా. పడదామా? రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా. అందరూ రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, ఒంటరి పోరు నన్ను విసిగించిన మనుషులెల్లరూ నన్ను తప్పు పట్టినా. పాడదామండి. ఒంటరి పోరు నన్ను విసిగించిన మనుషులెల్లరూ నన్ను తప్పు పట్టినా. పాడదాం. ఒంటరి వాడే 1000 మంది అన్నావు, నేనున్నానులే భయపడకు అన్నావు. ఒంటరి వాడే 1000 మంది అన్నావు, నేనున్నానులే భయపడకు అన్నావు. నేనంటే నీకు ఇంత ప్రేమ యేసయ్యా, నేనంటే నీకు ఇంత ప్రేమ యేసయ్యా. నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా. స్తోత్రం. ఆమె యేసయ్యా నీ సన్నిధికై నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా హల్లెలూయా. ఇక్కడ నిలువబడిన సేవకులు వేదిక మీదకి వస్తే, సేవకులు ఇక్కడ ఎవరైనా సేవకులు ఉంటే, మందసం మోస్తున్న సేవకులు, దానికి తోడు జానయ్య గారి పిల్లలు సేవకులు ఎవరైనా ఏ ఊరి నుంచి వచ్చిన, అవనిగడ్డ నుంచి వచ్చారు, అవనిగడ్డ దగ్గర నుంచి వచ్చిన సేవకులు ఒక్కళ్ళైనా సరే, ఎవరైనా సేవకులు ఉంటే మన గ్రామం కొరకు చేతులు ఎత్తమని ప్రభు చెప్పారండి. సేవకులు దయతో పైకి రండి. మినిస్ట్రీలో ఉన్నవారు ఎవరైనా పర్లేదు, చర్చ్ ఎల్డర్స్, సేవకులండి, దయతో పైకి వస్తే మనమందరం ఒకసారి చేతులు ఆకాశం తట్టు చాపుదామండి, ప్రభుని అడుగుదామండి. ఇంకెవరైనా ఇక్కడ మినిస్ట్రీలో ఉన్నవారు, సేవ చేస్తున్నవారు ఎవరైనా సేవకులు ఉంటే, మన గ్రామం యొక్క క్షేమం కొరకు సేవకులు గ్రామం తట్టు చేతులు చాపుతూ ఉండగా మనమందరం యేసయ్య తట్టు చేతులు చాపు అడుగుతాం. మా గ్రామంలో ఒక్కొక్క గృహము నుండి ఒక్కొక్కరు దేవుని బోరధ్వని కొరకు సిద్ధపడుదురుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరము చేతులు ఎత్తుదాం, అందరము ధ్వని చేస్తూ కేకలు వేస్తూ ప్రార్థన చేద్దాం. ప్రభువా నీ వాగ్దానములన్నీయు స్తోత్రం, 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 నమ్మదగినవి నాయన, పూర్ణాంగీకారముకు యోగ్యమైనవి. మా గ్రామ అధికారులను, పెద్దలను, గ్రామస్తులను, పిల్లలను, వృద్ధులను, వ్యవసాయదారులను, వ్యాపారస్తులను, అనేకులను ప్రభువా, విద్యార్థులను, ఉద్యోగస్తులను కాపాడు ప్రభువా. నీ వైపు చేతులు చాపుతున్నామయ్యా తండ్రి. నీ కార్యమును సఫలము చేసి నాయన ఈ రాత్రి మా ప్రభువా ఇంతవరకు ఈ కూడికల తోడుగా ఉన్నందుకు స్తోత్రమని చిన్న ప్రార్థన చేద్దామండి. మన మధ్యలో మా రెండవ అన్నయ్య ఇమాన్యుల్ అయ్య గారు ఉన్నారు. అయ్యగారు ప్రార్థన చేసిన తర్వాత మా పెద్దన్నయ్య జాన్సన్ అయ్య గారు ఆశీర్వాదం చెప్తారు. దయచేసి అందరూ తలలు వంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం.
మహాగణుడవును మహోన్నతుడవును మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరమ తండ్రి యేసుక్రీస్తు ప్రభువా, ఈ రాత్రి వేళ మరి యొక్క పర్యాయం మీ పాదాల దగ్గరికి మేము కూడి వచ్చి ఉన్నాం. అల్పమైన మా జీవితాలను మీరు ప్రేమించారు. మీ మహోన్నతమైన రక్షణను మా జీవితాలకి మీరు ప్రసాదించారు. మీరు చేసిన మేళ్లు ఎంత గొప్పవి నాయనా. ఆశ్చర్యకరమైన విధానములోని దాసుని ప్రాంతానికి పిలిచి గత 53 సంవత్సరాల నుంచి జరిగిస్తున్న ఈ బేతేలు పరిచర్యలను బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. ఈ 2025వ సంవత్సరంలో ఈ సేవ భారము కలిగి ఆశ్చర్యకరమైన విధానంలో ఈ రాత్రి మా ప్రభువుని దాసులు ఆత్మ ప్రేరేపణను బట్టి మా ప్రభువా పుల్లారావు గారి స్థలములో మా ప్రభువా ఈ సువార్త సభను ఏర్పాటు చేయడానికి సహాయం చేశారు. మా ప్రభువా ఆ ప్రాంతాల నుంచి బిడ్డలు పరుగులు తీసుకుంటూ వచ్చారు. మా ప్రభువా మీ ఆత్మ మాటల చేత వారికి ఆదరణ దయచేయండి. వారిని ఆత్మ చేత నింపండి. మారు మనస్సు లేని వారు మారు మనస్సు పొందుదురుగాక. యేసు క్రీస్తు దేవుడని నోటితో ఒప్పుకొని రక్షకునిగా వారి జీవితంలో అంగీకరించుదురుగాక. పాప క్షమాపణ పొందుకొని నిత్యరాజ్యానికి వారసులగుదురుగాక. రోగాల్లో, బాధల్లో, వ్యాధుల్లో, సమస్యల్లో సతమతమవుతున్న బిడ్డలు ఆయన దర్శించి వారికి స్వస్థత క్షేమమును అనుగ్రహించునుగాక. ప్రభువా నీ నామమును బట్టి చేస్తున్న మా ప్రార్థనలు ఆలకించండి. ఈ కూడిక యొక్క మా ప్రభువా కష్టార్జితాన్ని మీరు చూచి కొన్ని కుటుంబాలకైనా మేలుకరంగా ఉండడానికి సహాయం చేయండి. కొన్ని ఆత్మలు పట్టబడడానికి సహాయం చేయండి. కొన్ని మా ప్రభు ఆత్మలు మీ వైపు ఆకర్షించబడడానికి సహాయం చేయండి. ఏ బిడ్డ ఏ ఆశతో, ఏ కొదువతో, ఏ సమస్యతో నాయనా మీ పాదాల దగ్గరికి వచ్చి ప్రార్థించుకుందామనే ఉద్దేశంతో వచ్చారో ఆ సమస్య నుంచి వారికి విడుదల దయచేయండి. మీ చిత్తమైతే మరి ఒక పర్యాయం ఈ కూడికను ఇంకా బలంగా జరిగించి మీరే మీ నామానికి మహిమ తెచ్చుకునమని కూడికకు వచ్చినటువంటి చిన్నలు, యవనస్తులు, పెద్దలు, వృద్ధులు, మా ప్రతి ఒక్కరిని, గ్రామస్తులు, గ్రామాన్ని, నాయకులను, అధికారులను, మా ప్రభువా సమస్త ప్రజలను మీరు ఆశీర్వదించి మీరు కూడా వారి గృహాలను దర్శించుమని మీ పాదాలు పట్టుకుని బ్రతిమలాడుతున్నాం. ప్రభువా నశించుచున్న ఆత్మల గురించి మా కన్ను కన్నీటి ఊటగను, మా తల జలమయముగా చేయండి. యక్కిరెడ్డిగూడెం ప్రాంతంలో జరుగుతున్న ఈ పరిచర్య ఇంకా విరివిగా బలముగా జరిగించబడడానికి సహాయం చేసి మహిమ మీరు పొందండి. ఏర్పాటు చేయబడిన విందులో తోడుగా ఉండండి. సమృద్ధిచ్చి నడిపించండి. సమస్త కొదువను మీరు తీర్చి 5 రొట్టెలు 2 చేపలు 5,000 మంది తినగా ప్రభువా మిగిలినట్లు ఆహారం సమృద్ధిగా బిడ్డలు తిని మిగలడానికి సహాయం చేయండి. మీ దీవెనను నింపి నడిపించి ఈ కూడికను మీరు ముద్రించి ప్రభువా ప్రయాసపడిన ప్రతి ఒక్క హస్తాన్ని మీరు బలపరిచి నడిపించుమని క్రీస్తు వారి పేరట ఈ మనవులు అడిగి బ్రతిమాలి వేడుకొనుచున్న మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. ఇప్పుడు ఎల్లప్పుడూ ఈ కూడికను ఏర్పాటు చేసిన దైవజనులకు, అలాగే కూడికలు పాలు పొందుకున్న ప్రతి ఒక్క కుటుంబాలను దేవుడు నిండాలుగా దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్. హలో, దయచేసి కూర్చుందామండి. అయిపోయింది, కూటమి అయిపోయింది. దయచేసి కూర్చోండి. విశ్వాసులు అక్కిరెడ్డిగూడెం, చెక్కపల్లి, పాతూరు, గుడిపాడు, విజయవాడ, ఎక్కడి నుంచి వచ్చిన, వేంపాడు, నూజు, జంగుడు, ఎక్కడి నుంచి వచ్చిన బేతేలు విశ్వాసులు మీరు అలాగే కూర్చుని ఉండండి. ముందు మనం గ్రామస్తులకు భోజనం పెట్టాలి. మనకు మర్యాద. చిన్న కార్యం ఒకటి ఉంది.